బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలము నమ్మము, సమస్తము సాధ్యమే. నమ్మువాడికి సమస్తము సాధ్యమన్నాడు ఆయన. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమన్నాడు. కొన్ని వాటిని నమ్మమని చెప్పలేదు ఆయన. సమస్తాన్ని నమ్ముడి, కేవలము నమ్ముడి, అన్నీ సాధ్యమే అన్నాడు ఆయన. చిన్న విషయాలు మాత్రమే కాదు, పెద్ద విషయాలు కూడా సాధ్యమే. ఈ లోకంలో ఏదైతే జరగదు అని డాక్టర్ చెప్పాడో అది కూడా సాధ్యమే. ఎవరైతే పిల్లలు పుట్టరని చెప్పారో, గొడ్రాలని చెప్పి పిల్లలు పుట్టరన్నారో అది కూడా సాధ్యమే. దేవుడికి సమస్తము సాధ్యమే, కేవలము నమ్మిన ఎడల. ఆమేన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు గొప్ప వాతావరణం మనకి ఇచ్చినందుకు నిజంగా ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి మనం తిన్నగ వాక్యములకు వెళ్ళిపోదాం ప్రియులారా. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకొని మనం కూర్చుందాము. నాతో కలిసి మత్తయి సువార్త తిప్పాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. ప్రారంభం నుంచి చదువుకుందాం మనము. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఎత్తైన ఒక కొండకు అని వెళ్ళాడు. ఆమేన్. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. ప్రకాశమానమైన మేఘము మనల్ని కమ్మెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా, ఏ మాటకు భయపడిపోయారు? ద అడాప్షన్ వాయిస్. ఈ మేఘములో నుంచి పుట్టుకొచ్చిన ఈ స్వరమును బట్టి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి, భయపడుకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. మరి మన కొరకు ఆయన ఇచ్చిన ఈ గొప్ప అవకాశంకే నిజంగా ప్రభువు నామానికి మహిమ. మరి ఈరోజు ఆయన వాక్యం ద్వారా తేటగా మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుడు తన వాక్యం ద్వారా తేటగా సూటిగా మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ యొద్దకు నేను తీసుకొస్తున్నాను పిల్లారా. మరి ఎన్నో రోజుల నుంచి నేను ఆ అంశాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను, కానీ దేవుడు నాకు ప్రేరేపణ ఇవ్వలేదు. మరి ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న విధానం బట్టి ఈరోజు నేను కొద్దిగా వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. మరి ఆ టైటిల్ పేరు ఏంటంటే, నా అంశం పేరు ఏంటంటే, ఆమె మాట వినుడి అనే అంశం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇయర్ ఏ హర్. బైబిల్లో ఏమున్నదంటే ఆయన మాట వినుడి అని మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉన్నది. ప్రవక్త కూడా ఆయన మాట వినుడి అనే వాక్యం కూడా ప్రసంగించాడు. ఆయన మత్తయి సువార్త 17వ అధ్యాయం తీసుకొని ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత, ఆ ఎత్తైన కొండ మీద, తాబోరు పర్వతం మీద రూపాంతరపరచబడే కొండ మీదకి దేవుడు వెళ్ళి రూపాంతరపరచబడిన తర్వాత ఒక శబ్దము మేఘంలో నుంచి పుట్టింది.
ఆమేన్. మేఘములో నుంచి వచ్చిన శబ్దము ఇయర్ ఏ హిమ్ అనే శబ్దాన్ని తెచ్చింది. ఆయన మాట వినుడి అనే స్వరము మనకు బయటికి వినపడినది. ఈ మాట వినిన వెంటనే కొంతమంది ప్రజలు అక్కడ భయపడిపోయారు. బోర్ల పడి భయపడినట్టుగా లేఖనం సెలవిస్తున్నది. ఏమా నిజంగా ఇప్పుడు జరుగుతున్న మరి ఈ అడాప్షన్ సమయంలో కూడా మనకు వస్తున్న మరి వర్తమానములు పుత్ర స్వీకార వర్తమానములు. నౌ వి ఆర్ ఇన్ ద సీజన్ ఆఫ్ అడాప్షన్. ఇప్పుడు మనం ఉన్న ఋతువు ఏ ఋతువు? పుత్ర స్వీకారపు ఋతువు. ఆమేన్. ఋతువులు మారుతూ ఉన్నాయి. ఇది నీతీకరణ ఋతువు కాదు, ఇది శుద్ధీకరణ ఋతువు కాదు, ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మ యొక్క ఋతువు కాదు. ఇది ఏ ఋతువు? ఇది పుత్ర స్వీకారపు ఋతువు. ఒక మనిషి దేవుడి స్థానంలో నిలబడి, ఒక మనిషి దేవుడుగా మారి, దేవుడు కలిగున్న సమస్త అధికారమును ఒక మనిషి పట్టుకొని ఈ భూమి మీద పెత్తనం చేసే దినములు ఇవి. అడాప్షన్ ఏజ్. అదే పౌలు మాట్లాడతాడు, ఈ సృష్టి యావత్తు మిక్కులు ఆశతో తేరి చూచున్నది. ఎవరి కొరకు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెల యొక్క బయలుపరచబడట కొరకు. మరలా ఆ దేవుని కుమారులు వచ్చి దేవుడిలో ఉన్నవాళ్ళు భూమి మీదకి వచ్చి మరలా పరిపాలించుట కొరకే ఈ సృష్టి యావత్తు మిక్కులు ఆశతో తేరి చూస్తూ ఉన్నదని ప్రవక్త అన్నాడు. చాలా జాగ్రత్తగా విందాం ప్రియులారా. సో అడాప్షన్ అనేది ఏ విధానంలో ఉన్నదో మనం గమనిద్దాం ఈరోజు. హౌ కెన్ వి అప్రూవ్? మనం ఎలా సమీపించగలము? పుత్ర స్వీకారంలోనికి ప్రవక్త ఎలా వెళ్ళగలిగాడు? వధువు ఎలా పుత్ర స్వీకారంలోకి వెళ్ళగలదు? ఎందుకంటే పుత్ర స్వీకారంలోకి వెళ్ళిన తర్వాతే ఆమె మాట వినుడి అనే శబ్దం వస్తుంది మనకి. ఆఫ్టర్ అడాప్షన్ తండ్రి కలుగున్న సమస్త అధికారములు కుమారుడిలోకి వెళ్ళిన తర్వాత కుమారుడు సమస్తాన్ని చేయగలడని తండ్రి తలంచినప్పుడు మాత్రమే ఆ స్థానం ఇవ్వగలడు. ఆమేన్. హల్లెలూయా. మరి మనం దాంట్లోకి వెళ్ళడానికి మునుపు కొన్ని విషయాలు మరి ప్రాముఖ్యమైనవి మనం మాట్లాడుకొని జస్ట్ పునాది నేను వేసి మనం తర్వాత దాంట్లోకి వెళ్దాం ప్రియులారా. ఆర్ యు హ్యాపీ? మీరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త అంటున్నాడు, ప్రియులారా, మన జీవితము ఒక స్టేజెస్తో ఉందన్నాడు. బటర్ఫ్లై ఎలాగైతే దశలు కలిగి ఉన్నదో, ఎవ్రీ బిలీవర్ లైఫ్ ఈజ్ అ స్టేజెస్ ఆఫ్ ద బటర్ఫ్లై. ప్రతి విశ్వాస యొక్క జీవితము, ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితము పుత్ర స్వీకారంలోకి వెళ్ళాలంటే ఒక సీతాకోక చిలుక జీవితం వంటిదిగా ఉందన్నాడు. 4 స్టేజెస్ ఆఫ్ ద బిలీవర్. ఆమేన్. ఈ వధువు ఒక బటర్ఫ్లైగా మారాలంటే, చూడటానికి కంటికి అందముగా బటర్ఫ్లై కనపడాలంటే ఆమె వెంటనే కనపడదు. ఆ బటర్ఫ్లై పుట్టుకు వెంటనే బటర్ఫ్లై పుట్టదు. బటర్ఫ్లై మొదటిగా ఒక గుడ్డుగా ఉంటుంది. ఆ గుడ్డు దశలో నుంచి ఆ సీతాకు ఒక చిలుక, అది గొంగలి పురుగు ఆకారంలోకి వెళ్తుంది. అది ఎవరు చూసినా గొంగలి పురుగుని బా ఎంత కమ్మగుందో అంటారా? వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ అని అంటారా? గొంగలి పురుగుని చూడగానే ముందు కాలుతో నెడతారు, చేతితో కూడా కాదు. అంటే చూడటానికి అందవికారంగా ఉంటుంది గొంగలి పురుగు. ఆమేన్. కానీ అది ఏ దశ? సీతాకోక చిలుకే, కానీ ఇంకా సీతాకోక చిలుకులాగా మారలా. ఆమేన్. ఇప్పుడు ఎలాగుంది ఆ పురుగు? గొంగలి పురుగు వలె ఉంది, చూడటానికి అసహ్యంగా ఉంది. వాక్యం ఇంకా పరిపూర్ణతలోకి తేలా, కానీ దశలోనే ఉంది. ఇట్ ఈస్ ద ప్రాసెస్. సీతాకోక చిలుకలాగా మారాలంటే ముందు గొంగలి పురుగుని చూసి మీరు ఎమ్మటే జడ్జ్ చేయకూడదు, వెంటనే నేరాలు మోపకూడదు, వెంటనే తీర్పును తీర్చకూడదు. గొంగలి పురుగులోకి వెళ్ళటానికి, క్షమించండి, సీతాకోక చిలుకలాగా మారటానికి ముందు స్టేజ్లు ఉన్నాయి. ఆమెను ప్రవక్త అన్నాడు, ఒక అడాప్షన్లోకి వెళ్ళాలంటే మొదటిగా కొన్ని దశలు ఉన్నాయి అన్నాడు. ద ప్రాసెస్ ఆఫ్ ద అడాప్షన్. పుత్ర స్వీకారమునకు ఉన్న క్రమము, పద్ధతి, ఆర్డర్. హల్లెలూయా. ఈ గొంగలి పురుగును చూస్తున్నప్పుడు ఎవరికైనా, కనీసం చిన్నపిల్లడికైనా అసహ్యం వేస్తుంది. ఏంద్రా ఇది ఎట్టుందనిపించింది. కానీ ప్రవక్త అంటున్నాడు, ఫ్రమ్ ఎగ్ టు
గుడ్డు ఆకారంలో నుండి, గుడ్డు పొజిషన్లో నుండి ఇప్పుడు అది గొంగళి పురుగుగా మారిందన్నాడు. ఇప్పుడు గొంగళి పురుగులో నుంచి అది దేనిగా మారుతుంది? ప్యూపాలాగా మారుతుంది. ద థర్డ్ స్టేజ్ ఆ ఫోన్లో ఉంది, మీరు చూడండి కావాలంటే. ఇవ్వండి, చూడండి. ద థర్డ్ స్టేజ్. ఫస్ట్ అది ఎగ్గు ఆకారంలో ఉంది. నెక్స్ట్ అది క్యాటర్ పిల్లర్గా మారింది, అది అంటే గొంగళి పురుగుగా మారింది అది. నెక్స్ట్ అది ప్యూపాగా మారుతుంది అది. ఆ తర్వాత అడల్ట్ ఎమర్జెన్స్గా మారుతుంది అది, అంటే అప్పుడే ఆ పైన పెంకులోంచి బయటకు వస్తుంది అది. ఆమేన్. ఆ ఒక్క శరీర ఆకారంలో నుండి ప్యూపా అనే దశలో ఉన్నప్పుడు అది ఒక ఆకారంలో ఉంటుంది అది. ఆమేన్. ద ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరపరచబడుట. రూపాంతరం అనేది యేసుక్రీస్తుకి ఒక్కసారిగా జరిగిపోలా. రూపాంతరపరచబడేది అనేది ప్రాసెస్. ద ప్రాసెస్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్. నీలో జరుగుతున్న రూపాంతరతను నువ్వు గమనించాలా. మెసేజ్ నీ లోపలికి వెళ్ళినప్పుడు అది రూపాంతరపరుస్తూ ఉంటుంది. అది నువ్వు ఎక్కడున్నావో కూడా నీకు అర్థమైపోయింది. ఆమేన్. చూడండి, చివరి స్టేజ్ ఏంటంటే సీతాకోక చిలుక. ఇది అందరూ ఇష్టపడతారు. ఇది లోకస్తుడు కూడా ఇష్టపడతాడు చూడగానే సీతాకోక చిలుకని. అబ్బా ఎంత బాగుంది అంటారు లోకస్తుడు కూడా. కానీ క్రైస్తవుడు దాన్ని అలా చూడ్డు. ఒక రియల్ బిలీవర్ ఎలా చూస్తాడంటే సీతాకోక చిలుకని చూసి ఆనందపడ్డు, దాని ముందు ప్యూపాను కూడా చూస్తాడు. ఎందుకంటే ఇంకా అది పొజిషన్లోకి రాలా. బట్ ఇట్ ఈస్ ఇన్ ద ఆర్డర్. ఇట్ ఈస్ ఇన్ ద రైట్ ఆర్డర్ టు ట్రాన్స్ఫార్మ్. అది రూపాంతరపరచబడటానికి అది క్రమంలో పెట్టబడింది అది. ఆమేన్. అందుకే కొన్నిసార్లు కొంతమంది ప్యూపాలో ఉంటారు, కొంతమంది మరి ఇటుపక్క ఉన్న ఎగ్గు ఆకారంలోనే ఉంటారు, కొంతమంది గొంగళి పురుగుగా ఉంటారు. ఇన్ ద చర్చ్, నేను మాట్లాడుతున్న సంఘంలోనే. కానీ ఇది ప్రాసెస్ ప్రియులారా. ప్రవక్త అన్నాడు, జస్టిఫికేషన్ ఈజ్ అ ప్రాసెస్, శాంటిఫికేషన్ ఈజ్ అ ప్రాసెస్. ఎగ్ జస్టిఫికేషన్, నీతీకరణ. ఆ తర్వాత మారుతున్న గొంగళి పురుగు శాంటిఫికేషన్. ఆ తర్వాత మారుతున్న ప్యూపా ఆకారము అది బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. కానీ ఆ తర్వాత వస్తున్న మరో ఛాంబర్, ఏ బ్యూటిఫుల్ బోర్డ్. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అది కంటికి కనబడితేనే వావ్ అని ఫోటో దిగుబుద్ధి అవుతుంది. ఎందుకు? అడాప్షన్లోకి వెళ్ళింది అది. 4 దశల్లో ఉంది అడాప్షన్ అనేది. ఆమేన్. జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, ఆ తర్వాత అడాప్షన్. ఈ 4 స్టేజీలుగా ఒక బిలీవర్ జీవితం వెళ్తుంది పిల్లారా. ఆమేన్. వి మస్ట్ ట్రాన్స్ఫార్మ్. మనలో జరుగుతున్న రూపాంతరతను మనం గుర్తుపట్టాలి. మెసేజ్ ఎక్కడ దాకా పని చేస్తుందో గుర్తుపట్టాలి. ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు, నీలో ఆ మార్పు రావటానికి ఏదో ఆసక్తి కలిగిద్ది అన్నాడు. ఫ్రమ్ దిస్ స్టేజ్ టు దట్ స్టేజ్. నువ్వు ఈ దశలో నుంచి మరో దశలోకి వెళ్ళటానికి నీ లోపల కొన్ని ఆసక్తులు పుడతాయి అన్నాడు. ఆమేన్. దాని ప్రవక్త పోల్చాడు. సల్ఫరిక్ యాసిడ్ అనే దానిని తీసుకొని ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళుతున్నప్పుడంట, వాడు స్కూల్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ అమ్మగారు కొనిచ్చిన ఎరేజర్లు తెగ తింటూ ఉండేవాడంట. ఎరేజర్స్ తెగ తినేవాడంట. ఏంట్రా రోజుకి 2 ఎరేజర్ కొనిస్తున్నాను, ఎరేజర్సు, ఆ రబ్బర్లు కొనిస్తుంటే నువ్వు వెళ్తున్నావు, స్కూల్లో వెళుతున్నావు, రబ్బర్ పోయిందంటున్నావు, ఇంటికి వస్తున్నావు, రబ్బర్లు ఏమైపోతున్నాయి? వేర్ ఈజ్ ఎరేజర్స్ మై సన్? ఎరేజర్లు వేయరా అని అడిగిందంట. మమ్మీ పోయాయి, మా ఫ్రెండ్స్ దొంగలిచ్చారంటున్నాడంట. ఇలా ఏదో ఒకటి మరి అబద్ధాలు చెప్పుకొని వాళ్ళమ్మ కొనియటం, ఎరేజర్ తీసుకెళ్ళటం, స్కూల్కి వెళ్ళటం, తినటం. పైపెచ్చు ఇది మాత్రమే కాకుండా అతనితో పాటున్న పిల్లల యొక్క రబ్బర్లు కూడా తినేవాడంట. రోజు టీచర్లు కంప్లైంట్ పెట్టేవాళ్ళంట పిల్లల టీచర్కి, మేడం వీడు రోజు రబ్బర్లు తింటున్నాడు మేడం, అమ్మాయి మా డాడీ దగ్గర మేము కొనుక్కొని వస్తే ప్రతిరోజు రబ్బర్ తిని నా రబ్బర్లు అవగొడుతున్నాడు మేడం అని గొడవ పెట్టుకునే వాళ్ళంట. చూసి 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 టీచర్ ఏం చేసిందంటే పేరెంట్కి చెప్పిందంట, అమ్మా మీ 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 కుమారుడు ప్రతిరోజు రావటం, రబ్బర్లు తినటం, వాడి మాత్రమే కాకుండా ఇతర రబ్బర్లు కూడా తినటం, వాళ్ళనేమో మరి వాళ్ళ అమ్మ వాళ్ళ చేత కొట్టేయడం చేస్తున్నాడమ్మా, ఒక్కసారి మీరు వాడిని మందలించమని చెప్పారంట. వీడేం చెప్తున్నాడు, ఇంట్లో పోయింది మా వాళ్ళు మా ఫ్రెండ్స్ తీసుకున్నారని వీడు మాట్లాడుతున్నాడు. కానీ జరిగిన సంగతి ఏంటి, అక్కడ వీడే తింటున్నాడు మొత్తానికి. తర్వాత అర్థమైంది, ఏంటి రబ్బర్లు తింటున్నాడు అంటే ఎన్నో తర్వాత మందలించిన తర్వాత
ఎన్నో రోజులకి ఆమెకు అర్థమైందంట, అతను బాడీలో సల్ఫరిక్ అనేది తక్కువ అవుతుందంట. సల్ఫరిన్ అనేది అది రబ్బర్ని నాకు తెలియదులేండి, ప్రవక్త నాకు తెలిసి సల్ఫరిక్ అన్నాడు అనుకుంటే నాకు జ్ఞాపకం వస్తుంది. అది తక్కువైందంట అతని బాడీలో. తక్కువ అవ్వబట్టి దాన్నే మాట్లాడుతూ ఉన్నాడంట. సోడియం తక్కువైతే దాన్ని తింటూ ఉంటారు, కాల్షియం తక్కువైతే కాల్షియం తింటూ ఉంటారు. హల్లెలూయా. తర్వాత ప్రవక్త అంటాడు, ఇంటికి తెచ్చిన తర్వాత అంట వాళ్ళ అన్నగారికి సైకిల్ కొనిచ్చారంట. ఇంట్లో సైకిల్ కొనిస్తే వాడు ఇంట్లో కూర్చొని కూడా ఆ సైకిల్ పెడల్ రబ్బర్ తీసుకొని తింటూ ఉండేవాడంట. మమ్మీ వీడు నా రబ్బర్ తిన్నాడు మమ్మీ అని వాళ్ళ అన్న కంప్లైంట్ ఇచ్చేవాడంట. ఇంతకీ ఏం జరిగిందని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాడికి ల్యాక్ ఆఫ్ సల్ఫరిక్ యాసిడ్ ఉందని చెప్పారు. వాడి బాడీలో సల్ఫరిక్ యాసిడ్ అనేది ల్యాక్ అంటే తక్కువగా ఉందమ్మా, అందుకే వాడు రబ్బర్ కనపడితే చాలు, ఎక్కడ కనపడినా రబ్బర్ కనపడితే తింటూ కూర్చుంటాడంట వాడు అక్కడే. ఆమేన్. ఎందుకు ఇది చెప్పారంటే ప్రియులారా, ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్లోకి మారుతున్నప్పుడు అంటే నీ లోపల కొరతను గమనిస్తూ ఉంటావు. 16 లవణాలు ఖచ్చితంగా సంఘానికి అందవలసి ఉంది. ఏది తగ్గినా అక్కడ లోపం కనబడుతుంది. వాక్యము ద్వారా ప్రతి లవణము కూడా ఆత్మీయమైన నీ జీవితానికి అందాల, నీ స్పిరిట్కి అందాల. ఆమేన్. ఒకవేళ అందలేకపోతే నువ్వు కేకలేస్తూ ఉంటావు దేవుడి దగ్గర, ప్రభువా సల్ఫరిక్ నాకు కావాలి, సోడియం నాకు కావాలి. ప్రవక్త అన్నాడు, నౌ ద చర్చ్ హ్యాడ్ ల్యాక్ ఆఫ్ ర్యాప్చరింగ్ ఫెయిత్ అన్నాడు. ఇప్పుడు సంఘానికి కావాల్సింది ఏంటంటే ఎత్తబడే విశ్వాసం అన్నాడు. సంఘం బాగా కొరతకుంది ఏ విషయంలో అంటే ఎత్తబడే విశ్వాసములో అన్నాడు. ఆమేన్. విశ్వాసములో చాలా దిగజారిపోయిందంట సంఘం అన్నాడు ఆయన. వధువు చాలా విశ్వాసములో ల్యాక్గా ఉన్నది. షీ వాంట్ ఫెయిత్, షీ వాంట్ ర్యాప్చరింగ్ ఫెయిత్ అన్నాడు. క్షయితను అక్షయితగా మార్చేది, మర్త్యమైనది అమర్త్యతగా మార్చేది, భూమి ఆకర్షణ శక్తిని దాటి ఎత్తబడే ఒక విశ్వాసము సంఘానికి కావాలన్నాడు ఆయన. ల్యాక్ ఆఫ్ ర్యాప్చరింగ్ ఫెయిత్, ఎత్తబడే విశ్వాసము కొరతగా ఉన్నదన్నాడు ఆయన. ఆమేన్. అందుకే ప్రియులారా, ఈ చివరి దినములలో పుత్ర స్వీకారంలోకి వెళ్ళడానికి ముందు దేవుడి విశ్వాసాన్ని పెంచుతున్నాడు. మన లోపల దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు ఆయన. ఫ్రమ్ స్టేజ్ టు అనదర్ స్టేజ్, ఒక దశలో నుంచి మరో దశలోకి. వెంటనే యేసుక్రీస్తు వెళ్ళిపోలేదండి. యేసుక్రీస్తు పుట్టగానే పుత్ర స్వీకారంలోకి వెళ్ళిపోలా. ఆయన వాక్యమైనప్పటికీ ఆయన మనవలే జీవించాడు ఈ భూమి మీద. ఆదా మొదలుకొని యేసుక్రీస్తు దాకా అందరూ వాక్యము కాదు, పాప నియమాలతో పుట్టినోళ్ళే. కానీ పాపం అతని మీద పెత్తనము చేయకుండా దేవుడు పుట్టాడు ఈ భూమి మీద. వాక్యం శరీరమైనది అయినప్పటికీ మనకి మాదిరిగా ఉండి నిమిత్తము. ఆమేన్. మనవలే ఆయన కూడా ప్రతి శ్రమను అనుభవించాడు. ప్రవక్త అన్నాడు, ఆయనలో పాపము లేదు కానీ పాపము చేత శోధించబడ్డాడు అన్నాడు. ఈ హ్యాడ్ నో సిన్. యేసుక్రీస్తులో పాపము లేదు కానీ పాపము చేత శోధించబడ్డాడు అన్నాడు. ఆయన పని చేయాల్సిన అవసరం లేదు కానీ మనకు చూపించు నిమిత్తము ఆయన పని చేశాడు అన్నాడు. ఆయన పలకగా అక్కడ చెక్కలు కలుగుతాయి, ఇల్లు కలుగును కాకంటే ఇల్లు కలుగుతుంది. బట్ ఆయన తనకు తానుగా వంగి చెక్క పని చేశాడు. ఆయన సమానుభావము. మనతో పాటు ప్రధాన యాజకుడైన ప్రభువుని యేసుక్రీస్తు కూడా సహా అనుభవాన్ని కలిగి ఉన్నాడు, సమాన అనుభవం కలిగి ఉన్నాడు ఆయన. అందుకే ప్రభువా నీకేం తెలుసు నాయన, ఈ చివరి దినముల్లో పడే కష్టం నీకేం తెలుసు అనడానికి లేదు. మనకన్నా ఎక్కువ ఆయనే పడ్డాడు. ఆదా మొదలుకొని ఇప్పుడు దాకా జీవిస్తున్న ప్రతి ఒక్క జీవితం యొక్క పరిపక్వత ఎప్పుడు ఆయన జీవించాడు. ఎవ్వరు నేరం మోపలేడు ఆయన మీద. ప్రభువా మేము కష్టపడ్డాం, చెమట వచ్చాం ప్రభువా అనడానికి లేదు. ఏం చేశావు నువ్వు? నేను జీవితకాలం అంతా ప్రభువా నాది కష్టపడి పనిచేశా, నా కుటుంబం కొరకు నేను నిలబడ్డా ప్రభువా, ఒకసారి నన్ను కూడా చూడంటాడు ఆయన. ఆమేన్. ప్రతిదీ ప్రియులారా, మనం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ఎప్పుడో చేసి దానికి క్యాప్ పెట్టాడు ఆయన. నాకన్నా మీరు ఎక్కువ జీవించలేరు అని చెప్పాడు ఆయన. కానీ ప్రవక్త అన్నాడు, ఆయన కన్నా ఎవరు ఎటువంటి కార్యాలు చేయలేరు, అది ఫైనల్. దేవుడు మించి ఎవరు కూడా కార్యములు జరిగించలేరు. కానీ దేవుడి కోరిక ఏంటంటే నేను చెయ్యు క్రియల కన్నా మరెక్కువ మీరు చెయ్యాలని దేవుడు ఆశపడ్డాడంట. నేను కనబడింది తక్కువ, మీరు కనబడవలసింది ఎక్కువ అన్నాడంట.
ఆమేన్. ఈ లోకానికి నేను కనపరుచుకుంది తక్కువ, కానీ నా వధు కనపరుచుకోవాల్సింది ఎక్కువ. ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు, ఆయనకన్నా ఎక్కువ కార్యములు ఎవరూ చేయలేరు నిజానికి, కానీ దేవుడే తనకు తనగా తగ్గించుకున్నాడంట. తగ్గించుకొని నా పిల్లలు చేయాలని ఆశపడ్డాడంట ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది పిల్లారా? చాలా జాగ్రత్తగా వినండి. మొదటగా మనం విశ్వాసం గురించి మాట్లాడు, ఎందుకంటే ప్రవక్త అన్నాడు అడాప్షన్ అనేది ర్యాప్చరింగ్ ఫెయిత్తో ముడివేయబడి ఉందన్నాడు. ఎత్తబడే విశ్వాసము కావాల్సింది మనకి. అంటే ప్రత్యక్షత ప్రతిరోజు ప్రోగ్రెసివ్గా పెరగవలసి ఉన్నది. విశ్వాసము రోజు రోజుకి ఇంక్రీజ్ కావలసి ఉన్నది మనకి. ఆమేన్. ఇప్పుడు దేవుడు పర్ఫెక్ట్ ఫెయిత్, బట్ చర్చ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఫెయిత్. చర్చ్ మస్ట్ గెట్ ఫెయిత్ డే బై డే. ఈ భూమి మీద పడిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే బైపాస్ చేయబడి వచ్చామో, నౌ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఫెయిత్. నౌ మనం ఇప్పుడు విశ్వాసం నుండి విశ్వాసము, ప్రవక్త అదే అన్నాడు, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. క్రమేణా వస్తున్న ప్రత్యక్షత, క్రమేణా వస్తున్న విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు సంఘం ఎదుగుతూ ఉండాలా. డోంట్ స్టక్ ఎట్ ద బిగినింగ్ ఫెయిత్. ప్రారంభ విశ్వాసముతోనే మీరు ఆగిపోయి ఉండకూడదు. విశ్వాసం పెరగాలి. ఎంత దాకా పెరగాలంటే, మన ఫెయిత్ ఎంత దాకా పరిగెత్తాలంటే ఎత్తబడే విశ్వాసం దాకా ఎదగాల. ఇంకా ఏది మనల్ని ఆపలేనంత ఫెయిత్లకు మనం వెళ్ళాలి పిల్లారా. ఆమేన్. కొద్దిగా నేను కొన్ని విషయాలు చెప్పిన ముందుకెళ్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆమేన్. వింటారు? ఎక్కడే ఉన్నారా? అందరూ మీరు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉంటే దేవుని వాక్యం ముందుకెళ్తుంది ప్రియులారా. పరిశుద్ధ నామకే మహిమ, దేవుని నామకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణమైన విశ్వాసముతోనే ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు భూమి మీద నడుస్తున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఆయన ఏమి చేయాలో ఆయన బాగా ఎరిగిన వాడే ఉన్నాడు. ఎప్పుడు ఏమి చేయాలో బాగా ఎరిగిన వాడే ఉన్నాడు. దానికి ముందుగా ఏమిటంటే, మొదటగా ఆయన వాక్యమని ఎరిగి ఉన్నాడు. అందరూ బైపాస్ అని, కానీ ఆయనే వాక్యమని ఎరిగి ఉన్నాడు. ఆయన అందరూ పుట్టుకు వేరు, నా పుట్టుకు వేరని ఎరిగి ఉన్నాడు. ఆమేన్. నేను వాక్యం యొక్క నెరవేర్పని ఎరిగి ఉన్నాడు ఆయన. నేనే విమోచకుడని ఎరిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ ప్రజలకు పునరుద్ధానం ఇచ్చేవాడని నేనే అని ప్రభు ఎరిగి ఉన్నాడు ప్రియులారా. అందుకని దేవుడు ఒక్కసారి మాట పలికినప్పుడు అది నిశ్చయముగా నెరవేరి తీరుద్దని దేవుడికి బాగా తెలుసు. ఆమేన్. దేవుడు ఒక్కసారి మాట పలికితే ఆ మాట నిశ్చయంగా నెరవేరి తీరుతుందని దేవుడు ఎరిగి ఉన్నాడు. కానీ కాలంలో ఉన్న ప్రజలకు అది వ్యత్యాసంగా ఉంటుంది. దేవుడు తన మాట పలికితే అది నెరవేరి తీరుతుందని దేవుడికి తెలుసు. కానీ కాలంలో బైపాస్ చేయబడి పట్టబడి ఉన్న ఈ ప్రజలకు మాత్రమే ఆయన మాట్లాడుతున్న భాష కొద్దిగా వ్యత్యాసంగా ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రెండు ప్రపంచాలతో జీవించేవాడు కాబట్టి. ఈ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్. ఆయన పరిపూర్ణమైన మనుషుడు, పరిపూర్ణమైన దేవుడు. మనిషి వలె అందరితో పాటు కలిసిపోతాడు, కానీ అది జరిగిన వెంటనే కాసేపు తిరిగిన తర్వాత ఆయన పరిపూర్ణమైన దేవుడిగా నిలబడతాడు. మనుషుడిగా ఏడుస్తాడు, అదే దేవుడిగా ఉండి ఒకే మనిషి పరిపూర్ణ మనిషిగా ఉండి ఏడుస్తున్నాడు. ఒకే మనిషి పరిపూర్ణమైన దేవుడిగా లాజరును లేపుతున్నాడు. ఒకే మనిషి అలసట పొందుతున్నాడు పరిపూర్ణమైన మనుషుడిగా, కానీ ఆయనే పరిపూర్ణమైన దేవుడిగా రొట్టెలను సృజిస్తున్నాడు, గాలి తుఫాను గద్దిస్తున్నాడు. ఆకలి కొంటుంది ఆయనే, సృజిస్తుంది ఆయనే. ఇది మీకు అర్థమైపోవాలి. నౌ పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ ఉమెన్గా ఇప్పుడు సంఘం ఉంది, పర్ఫెక్ట్ గాడ్గా సంఘం ఉండాలా. పరిపూర్ణమైన మనుషుడిగా ఎలాగైతే ఆయన ఉన్నాడో, పరిపూర్ణమైన దేవుడిగా ఎలాగైతే దేవుడు ఉన్నాడో, ఇప్పుడు కూడా సంఘం పరిపూర్ణమైన స్త్రీగా ఉంటుంది, మనిషిగా ఉంటుంది, పరిపూర్ణమైన దేవుడిగా కూడా ఉంటుంది. చాలామంది అనుకున్నారు, కొద్ది నిమిషాలు చూసి మనతో పాటు ఏడ్చాడు. నౌ ఈజ్ నార్మల్ మ్యాన్. యేసుక్రీస్తు సాధారణమైన దేవుడే, సాధారణమైన మనుషుడే కదా అనుకుంటారు. కానీ కొద్దిగా కిందకి రా అన్నాడు ప్రవక్త. లాజరు సమాధి దగ్గర ఏడ్చింది మనుషుడే, నువ్వు చూస్తుంది యేసునే.
కానీ యేసు లోపల యెహోవా ఉన్నాడు. ఒక మనుష్యుడు బయటికి రా అని పిలవగానే, లాజరు బయటికి రా అనగానే ఒక మనుష్యుడు రాగలడా? చనిపోయి 4 రోజులు అయిపోయిన వ్యక్తి ఒక మాట పలికితే బయటికి రాగలడా? బట్ పర్ఫెక్ట్ గాడ్ ఇన్ ద పర్ఫెక్ట్ మ్యాన్. సంఘము దాంట్లోకి ప్రయాణిస్తుంది. ఇప్పుడు మానవత్వములో నుండి దైవత్వంలోకి ప్రయాణం చేయుచున్నది. తుమ్మకర్రలో ఉన్న దైవత్వము, మందసములో ఉన్న షకీనా మహిమ. చూడటానికి అది తుమ్మకర్రే, చూడటానికి అది మనుషుడే, కానీ తుమ్మకర్ర లోపల దైవత్వం ఉన్నది. తుమ్మకర్ర లోపల ధర్మశాస్త్రం అనే పలకలు ఉన్నాయి. తుమ్మకర్ర లోపల చిగురించి అహరోని కర్ర ఉన్నది. హల్లెలూయ. వాక్యము శరీరం అవ్వాలి. ఇప్పుడు స్టేజీలు మారాలా. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటే ఉపయోగం లేదు. విషయం ఏమిటంటే భౌతికమైన ఈ చేంజింగ్ అనేది అది దేనితో సంబంధం లేకుండానే మారిపోయింది. కానీ దైవత్వంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది బయలుపాటుల ద్వారా మారిద్ది. సీతకు ఒక చిలుక సాధారణంగానే మారిపోతుంది. జన్మ స్టైల్ అది, ద స్టేజ్ ఆఫ్ ద లైఫ్, తన జీవితం యొక్క విధానమే అది. కానీ మనం మారాలంటే మాత్రమే వాక్యము ద్వారా మాత్రమే స్టేజీలు మారాలా. హల్లెలూయ. ఆ స్టేజీలు మారుతూ వచ్చిన తర్వాత ఒక దినమందు వాక్యము బయలుపరచబడుతున్నప్పుడు, ద ఫార్మర్ ఆన్ ద లేటర్ రైన్, బోధనా వర్షము, తొలకరి వర్షము కురిపించబడుతున్నప్పుడు, కడవర వర్షము పోయబడుతున్నప్పుడు అది లోపల స్వభావాన్ని త్రిప్పాలది, స్వరూపాన్ని మార్చాలది. హల్లెలూయ. ఒక పరిపూర్ణతలోకి సంఘాన్ని తీసుకొని వెళ్ళాలది. వ్యక్తిగతంగా మనల్ని నెరవేరాలి పిల్లారా ఇవన్నీ కూడా. ఆమేన్. చూడండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ప్రతి మాట ఆయన ఎరిగి ఉన్నాడు పిల్లారా. అన్కాన్షియస్లో దేవుడు లేడు ఎన్నడూ కూడా. హీఈస్ ఇన్ ద కాన్షియస్ ఎవ్రీవేర్. ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు కాన్షియస్లోనే ఉన్నాడు, స్పృహలోనే ఉన్నాడు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన పలుకుతున్న మాట ఆయన ఎరిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇట్ ఈస్ నాట్ మై వాయిస్ అని కాదన్న, ఇట్ ఈస్ మై వాయిస్. నేను మాట్లాడుతుంది నా మాట కాదు, నా తండ్రి మాట అనేవాడు. ఐ ఆమ్ నాట్ స్పీకింగ్ బట్ మై ఫాదర్ స్పీకింగ్ ఇన్ మీ అనేవాడు. మాట్లాడుతుంది నేను కాదు, కానీ నాలో మాట్లాడుతుంది దేవుడు అని నిక్కచ్చిగా చెప్పేవాడు. ఆమేన్. అందుకే తన స్థానము తాను ఎరిగిన వాడై ప్రతి స్థలం ముందు కూడా నన్ను బట్టి కాదు కానీ నా క్రియలు బట్టి గుర్తుపట్టి అనేవాడు. ఐడెంటిఫై తై వర్క్స్. నా వర్కులు మీరు చూడండి, నా క్రియలు మీరు గమనించండి. ఎప్పుడైనా ఇలాంటి కార్యములు ఎవరైనా చేశారా? ఎప్పుడైనా ఇలాంటి మాట మీరు విన్నారా? 12 సంవత్సరముల వయసులో బోధిస్తున్న ఈ వాక్యం ఎవరన్నా వినగలిగారా? ఎప్పుడన్నా మీ చెవులు వెంబడి ఇలాంటి ప్రత్యక్షతలు పడ్డాయా? కానీ ఎవరు మాట్లాడుతున్నారు? ఏంది పిల్లవాడు ఇంత వాక్యం మాట్లాడుతున్నాడు అంటే, దిస్ ఈజ్ నాట్ ద మ్యాన్. ఏదో ఇతరులు ఏదో కదిలాడుతున్నదని కనిపెట్టారు వాళ్ళు. ఆమేన్. అప్పుడు వారు సంఘాలకి ఎబ్బెట్టుగా అనిపించి, సద్దుకాయలకు పరిసేలకు ఎబ్బెట్టుగా అనిపించి ఎలాగైనా ఈయన చంపాలనే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎందుకు? వాక్యము నెరవేర్చబడుతుంది అక్కడ. సంఘమును ఒక దశలో నుంచి మరో దశలోకి యేసుక్రీస్తు అక్కడ లాగుతున్నాడు. ఆమేన్. ఒక కోణములో నుండి మరో కోణములోకి సంఘాన్ని దేవుడు అక్కడ లాగుతున్నాడు ఆయన. అది వాళ్ళకి పైగా వెళుతుంది. సద్దుకాయలకి, పరిసేలకి, యాజకులకి, ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, జ్ఞానులకి పైగా వాక్యం వెళ్తుంది. ఆమేన్. సూపర్ న్యాచురల్గా క్రియేట్ అవుతుంది. అది సూపర్ న్యాచురల్గా అక్కడ వాక్యము విడుదల చేయబడుతుంది. హల్లెలూయ. చూడండి పిల్లారా, ప్రారంభ దశలో ఉన్నప్పుడు మరి పట్టుకోవడం కొద్ది కష్టమేలే కానీ కదా రూపాంతరపరచబడుతున్నప్పుడు దేవుడు మైండ్ పట్టుకోవడం చాలా సులువు. మనలో మార్పు జరుగుతున్నప్పుడు మాత్రమే మనం దేవుని మనసును పట్టుకోగలం. ఆయన ఎలా ఉన్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా జీవించాడో, ప్రతి పరిస్థితిలో ఎలా ఎదుర్కొన్నాడో అది నీ ద్వారా నువ్వు వెళితేనే, అంటే నీ జీవితం ద్వారా ప్రయాణం చేస్తేనే నీకు అర్థమవుతుంది. జీవితము ద్వారా ఆయన జీవితం నీకు ఓపెన్ చేయబడింది. లేకపోతే ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాక్యంతో కాదు,
నీ స్వభావ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. ఎక్టు ఆ గుడ్డు నుండి గొంగళ పురుగు స్వభావం, అది స్వరూపం మారింది. అది స్వరూపం అంటే స్వభావమేనా? ఏమేన్? జస్టిఫికేషన్ ద్వారా ఒక స్వభావం వచ్చింది, స్వభావం వచ్చింది. శాంటిఫికేషన్ మెసేజ్ తెలియడం, ఇంకా స్వభావం వచ్చింది. శాంటిఫికేషన్ టు హోలీ గోస్ట్ స్వభావం వచ్చింది. హోలీ గోస్ట్ టు అడాప్షన్ స్వభావం వస్తుంది, చేంజ్ అవుతుంది అది. హల్లెలూయా. లోపల నుంచి జరుగుతున్న ఈ ట్రాన్స్ఫర్మేషన్, చేంజింగ్ అనేది పిల్లలు చాలా ప్రాముఖ్యం. ఇదే వర్తమానం మనలో చెయ్యాలా. మనం ఎక్కడున్నామో కనిపెట్టాలా, ఎక్కడికి వెళ్తున్నామో కనిపెట్టాలా. ఆమేన్. ఎంత దూరం ప్రయాణం చేసామో కూడా మనకు కనిపెట్టాలా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒకసారి నాతో కలిసి లేఖనం తీయండి, మనం ముందుకెళ్ళిపోదాము. ప్రైజ్ బీ టు గాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాతో కలిసి ఒక లేఖనం తీయండి ప్రియులారా. మనం ఆ తర్వాత మనం ముందుకెళ్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయము. మరి మాట్లాడుటకు మరి చాలా విషయాలు ఉన్నాయి, మనం కొద్దిగా త్వరితముగా ముందుకెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇట్ ఈస్ నాట్ ద సీజన్. ఇట్ ఈస్ నాట్ ద సీజన్ ఆఫ్ ఫిగ్ ట్రీ. ఫలములు ఇచ్చే కాలము కాదు అది. కానీ దేవుడు అడుగుతున్నాడు. ఆయన ఆకలి కొని ఫలములు అడిగాడు. ఆయన నిజానికి ప్రకృతి సంబంధంగా అది ఆ సమయం కాదు. ఆమేన్. తర్వాత అందుకు ఆయన ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములను చేయువారిని వెళ్ళగొట్టని ఆరంభించును. రోకులు మార్చువారి బల్లలను గువ్వలు 20 వచ్చిన చదవడం తర్వాత ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? పేతురు దేవుడితో అంటున్నాడు ఈ మాట. బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఎట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. పుట్ యువర్ ఫెయిత్ అపాన్ గాడ్. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆయన ఆకలి కొని తిరిగి వస్తున్నప్పుడు ఆ బేతనియా నుండి వెళ్ళుచుండగా దేవుడు ఆకలి కొన్నప్పుడు ఆయన అంజూరపు చెట్టును దూరం నుండి చూచి ఆయన ఫలములు అడిగాడు. కానీ ఆ సమయానికి అది ఫలములిచ్చే సమయం కాదు. కానీ ఆయన అడిగాడు. అయితే దేవుడు కోపగించి అంజూరపు చెట్టుని శపించగా వేరులతో సహా అప్పటికప్పుడు అది ఎండిపోలా. బట్ కర్స్ చూడండి అక్కడ మీరు కావాలంటే, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు ఒక్క నిమిషం అండి, 13వ వచనం చూడండి. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఆమేన్. ఆయన ఎప్పుడైతే పండ్లు దొరకలేదో అప్పుడే చెప్పాడు, ఎన్నడూ కూడా నీ పండ్లు ఎవరు తినకుండా ఉండునుగాక అన్నాడు. ఆమేన్. కానీ ఆయన మాటకు ఏమి జరుగుతుందో వాళ్ళకి తెలీదు.
ఆయన అక్కడ పలికినప్పుడు జస్ట్ ఊరికే ఏదో మాట అన్నాడులే అనుకున్నారు వాళ్ళు. చెట్టును చూసి ఊరికే పలికాడేమో అనుకొని పక్కన శిష్యులు అనుకుంటున్నారు. కానీ ఆయన ఏం పలికాడో ఆయన కరెక్ట్గా ఎరిగి ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడాడో దేవుడు మాత్రమే ఆ సందర్భంలో ఎరిగి ఉన్నాడు. ఆమేన్. చూడండి, నమ్మగానే క్షమించండి, పలకగానే నమ్మిన వాడు సరైన విశ్వాస పీడారా. ప్రాసెస్ నేను మాట్లాడుతున్నా. దశలు, ప్రత్యక్షతలో దశలు ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు దేవుడు కూడా వాటిని ఎదుర్కొంటున్నాడు. విశ్వాసంలో దశలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఎదగలేదు కనుక ఆయన చెప్పగానే పలకగానే వారు ఆ మాటను నమ్మలేకపోయారు, మౌనంగా ఉన్నారు. ఉదయకాలం తిరిగి వస్తున్నప్పుడు వాడు ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండడు చూచిరి. ఆకులు రాలిపోవడం కాదు, కాండం ఇరిగిపోవడం కాదు, కొమ్మలు ఇరగడం కాదు, అసలు వేరులతో సహా ఎండిపోయిందంట. ఆమేన్. అంటే ఆయన పలికిన తర్వాత కొద్ది కాలంలో లేట్ అవ్వచ్చేమో కానీ జరగడం మాత్రం తథ్యం ప్రియులారా. కాలంలో లేట్ అవుతుంది ఆయన పలికిన మాట. నేను అందుకే లాస్ట్ టైం అన్నాను, నేను దైవత్వముతో దైవిక ప్రత్యక్షతో పలికేది ఒకటి ఉంది, మానవత్వంతో పలికేది ఉన్నది. ఈ మానవత్వము కూడా విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. నేను నమ్ముతున్నాను ఇది జరిగిద్దని. ఆమేన్. జరిగితేనేమో దేవునికి స్తోత్రం, జరగకపోతే దేవుని చిత్తం కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? మానవత్వము అలాగే దైవిక ప్రత్యక్షత, దర్శనాలు 3 ఉన్నాయి. ఈ మానవత్వం అనేది, మానవత్వ భక్తి ఏంటంటే నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, 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 స్వస్థపరుస్తాడు అంటే ప్రత్యక్షత లేకుండా నమ్మటం అన్నాడు ఆయన. నమ్మటమే, అది కూడా బిలీవింగే, కానీ రెవల్యూషన్ లేకుండా నమ్మటం. ఒక కన్ఫర్మేషన్ దేవుడి దగ్గర నుంచి పొందకుండా మనం నమ్ముట. ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు. జరగకపోతే అది దేవుడి చిత్తము కాదు, జరిగితే అది దేవుడి చిత్తము. ఇది మానవత్వం. కానీ దైవిక ప్రత్యక్షత ఏంటంటే దేవుడు ప్రత్యక్షత అనేది నీ హృదయంలో పెడితే, ఇది జరిగిద్దని దేవుడు నీకు చెబితే, ఖచ్చితంగా పరిస్థితులు మొత్తం వ్యతిరేకమైన, సందర్భాలని వ్యతిరేకమైన ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దట్ ఈస్ ద రెవల్యూషన్ అండ్ ద బిలీవింగ్. మానవత్వం వేరు, మానవత్వం యొక్క భక్తి వేరు, దైవత్వం వేరు. మానసిక విశ్వాసం వేరు, దైవిక ప్రత్యక్షత వేరు. దీన్నే ప్రవక్త మాట్లాడతాడు. ఏమని చెప్తాడంటే ఆయన ఇప్పుడు సంఘం ఎక్కడ ఉన్నదంటే, ఇప్పుడు యేసుక్రీస్తులో జరుగుతున్న మార్పుల్ని ప్రవక్త మాట్లాడుతూ వస్తాడు. తండ్రి నాకు చెప్పనిది నేను ఏమి చేయను అన్నాడు. తండ్రి నాకు చెప్పనిది నేనేమీ చేయను అంటాడు. ఆయన చెప్పిందే నేను చేస్తున్నాను అన్నాడు. అంతేనా? తండ్రి నాకు బోధించిందే నేను మీకు బోధిస్తున్నాను అన్నాడు. రాత్రంతా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు నా తండ్రి, దానిని పట్టుకొని నేను భూమి మీదకి వచ్చి నడుస్తున్నాను అన్నాడు. ఆమేన్. ఎక్కడి నుంచో ఒక ఆజ్ఞ వస్తుంది, ఆజ్ఞ బట్టి కుమారుడు నడుస్తున్నాడు. ఇక్కడ ఎక్కడి నుంచో సమాచారం వస్తుంది, దాన్ని తీసుకుంటున్నాడు, నడుస్తున్నాడు. ఎక్కడి నుంచో దేవుని చిత్తం వస్తుంది, దాన్ని తీసుకుంటున్నాడు. ఆ పరిమాణంలో నుంచి ఈ పరిమాణంలో నడుస్తున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? తండ్రి ఆజ్ఞ ద్వారా కుమారుడు నడిపించబడుతున్నాడు. అంటే ఇంకనూ కుమారుడికి సర్వ హక్కులు రాలా, ఈయన మాట వినుడి అనేది పరిపూర్ణంగా రాలా. స్టిల్ తండ్రి ఉన్నాడు, తండ్రి మాట ద్వారానే నడిపించబడుతున్నాడు. తండ్రి నడిపించబడుతున్నాడు, తండ్రి మాటిస్తున్నాడు, తండ్రి ప్రకారం కుమారుడు నడుస్తున్నాడు. ఏమేన్ మీకు అర్థమవుతుందా నా మాట? బాప్తిస్మిచ్చి యోహాను మరి యోర్దాన్ నది దగ్గర ఒకసారి యేసుక్రీస్తుకి బాప్తిస్మ ఇచ్చినప్పుడు, బాప్తిస్మ ఇచ్చి తిరిగి లేవగానే పావురం పైనుండి ఆయన మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ పావురము రూపములో యేసుక్రీస్తు మీద వాలింది. ఆమేన్. అప్పుడు మీరు బైబిల్ గమనించినట్లయితే ఈయన నా ప్రియ కుమారుడు అని ఉంటుంది, కానీ ఈయన మాట వినుడి అని ఉండదు.
ఈయన నా ప్రియకుమారుడు అని అంటాడు. హీ ఈజ్ మై బిల్లవుడ్ సన్ అన్నాడు, కానీ ఇయర్ ఏ హిమ్ అని అండవు. సో దీనికి గ్యాప్ ఉంది. ఈయన నా ప్రియకుమారుడే, నా వారసుడే, కానీ ఇంకా అధికారాలు ఇవ్వాలా. నేను బాప్తిజం పొందాడు, రైట్ ఆర్డర్లోకి వచ్చాడు, కొత్త నిబంధనగా వచ్చాడు, కానీ అధికారం ఇంకా నేను ఇవ్వాలా. నా మాట మీకు అర్థమవుతుందా? రూపాంతరపరిచే అనుభవంలోకి వెళ్ళేదాకా ఆ స్వరం ఇంకా రాలా. ఇయర్ ఏ హిమ్ అనే మాట ఇంకా రాలా. అందుకే నా ప్రియకుమారుడు అనే మాట వేరు, అది రైట్, అది వారసుడు. అది ఇప్పుడు నాకు ఒక వారసుడు పుట్టాడు అనుకోండి, 3 పుట్టారు నాకు ఉదాహరణకి, నేను కలిగి ఉన్న సమస్తానికి వారసులు వాళ్ళే. ఆమేన్. ఒకవేళ నాకు ఎకరం పొలం ఉందనుకోండి, ఆ ఎకరం పొలం నాదైతే ఆటోమేటిక్గా వాళ్ళది అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి నేను ఎకరం ఇస్తానా? ఇవ్వను. వాడు మెచ్యూర్ అవ్వాలా, వాడు పరిపక్వం అవ్వాలా. వాడు నా బిల్లవుడ్ సన్నే. మై సన్ ఈజ్ మై బిల్లవుడ్ సన్. ఈయన నా ప్రియకుమారుడు. ఓకే, దట్స్ రైట్, అది వాస్తవమే. కానీ నేను పరిపాలించే స్థాయికి వాడు రావాలిగా. ఎప్పుడు విత్తనం వేయాలో నాకు తెలుసు, విత్తనానికి ముందు నీళ్లు చల్లటం నాకు తెలుసు, దాన్ని దున్నటం నాకు తెలుసు. ఆమేన్. ఆ పంట ఎదుగుతున్నప్పుడు ఎటువంటి మందు కొట్టాలో నాకు తెలుసు, పరిపక్వమైన తర్వాత పడే వర్షం నాకు తెలుసు, ఎలా పంట కొయ్యాలో తెలుసు. ఆమేన్. ఈ ఎకరము పంట వాడు మొదటగా వాడు దున్నాలంటే, దానికి హక్కుదారుడిగా మారాలంటే, వారసత్వాన్ని పొందాలంటే వాడు నాతో పాటు నా పొలంలో తిరిగి నేర్చుకుని ఉండాలా. తండ్రి చెప్పిందే నేను చేస్తున్నా. ఎవరు నువ్వు ఈ పొలంలోకి వచ్చావు? మా తండ్రి జార్జ్ అండి. ఏం చెప్పాడు? ఇది దున్నీమని చెప్పాడు. మొత్తం కనుక్కున్నావు కరెక్ట్గానే, ఇదేనా చేయమని చెప్పింది? ఇదేనండి. అదే అని మాట్లాడుతుంది. నా తండ్రి చెప్పిందే నేను చేస్తున్నాను అన్నాడు. ఆమేన్. దర్శనాలు చూడటం నా తండ్రి చెప్పిందే నేను చేస్తున్నాను. హల్లెలూయా. అంటే తండ్రి ఆర్డర్ బట్టి కుమారుడికి నడుస్తూ ఉన్నాడు. నా మాట మీ స్పష్టత అవుతుందా? ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా తండ్రి ఆజ్ఞ బట్టి నడిపించబడుతుంది. కానీ ప్రియులారా, ఒక దశకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే కుమారుడు తండ్రి స్థానంలోకి వెళ్తాడో, ఇంకా నేను రావాల్సిన అవసరం లేదని నేను ఎరిగానో, వాడు ట్రైన్ అయ్యాడు బాగా. నేను ఆల్రెడీ నన్ను బట్టి వాడు బాగా ట్రైన్ చేయబడ్డాడు. వాడు ఎక్కడ ఏం పడుతుందో, ఏ పురుగు దానికి అంటుతుందో, పొలానికి పడుతున్న పురుగు వాడు ఎరుగుతున్నాడు. ఆ పురుగుకి తగ్గ మందు ఏది కొట్టాలో ఎరిగాడు. రాత్రిపూట ఏ శత్రువు లోపల రాకుండా ఎలా కాపాడాలో నన్ను చూసి కనిపెట్టాడు. ఆమేన్. ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంక నేను వెళ్ళాల్సిన అవసరం లేదా భూమిలోకి. నేను వెళ్ళిన ఒకటే, నా కుమారుడు ఉన్న ఒకటే. నేనున్నప్పుడు ఏమి చేస్తానో నా కుమారుడు కూడా అదే చేస్తాడని ముందు తండ్రికి బయలుపాటు వచ్చిందనమాట. దిస్ ఈజ్ ది అడాప్షన్. ఆమేన్. అందుకే ఎప్పుడైతే యేసుక్రీస్తు పరిపూర్ణమైన స్థితిలోకి వెళ్ళాడో అప్పుడు ఆయన అంటాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను కాదు, అదొక్కటే కాదు. ఆమేన్. ఈయన నా కొడుకు పొరపో అంటే కుదరదు. వాడు నీలాగయ్యాడా లేదా? దట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద బైబుల్. రే దాసులారా, నా కొడుకు వచ్చాడు కానీ అంటే కుదరదు. ఎందుకంటే కొడుకు కన్నా దాసుడికి అక్కడ ఎక్కువ తెలుసు, వాళ్ళ నాన్నతో పాటు తిరిగినాడు కాబట్టి. పొలంలో వాళ్ళ నాన్నతో పాటు దాసులు తిరిగారు, పనిచేశారు అక్కడ. ఇప్పుడు దాసుల కన్నా కొడుకు బాగా ఎరిగి ఉండాలి. హక్కు మాత్రమే కాదు, అతను మెచ్యూర్ అయి ఉండాలా. దావీదు సమస్త ఇన్స్ట్రక్షన్ సొలొమోనుకి ఇచ్చాడా? ఇవ్వలేదా? నేను లేకపోయినా పరిపాలించేవాడు సొలొమోను వచ్చేసాడని కనిపెట్టాడు. అందుకే కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. నానా వీని గుర్తుపెట్టుకో, షిమీని గుర్తుపెట్టుకో, పలానా వాడిని గుర్తుపెట్టుకో, వీడిని గుర్తుపెట్టుకో అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అర్థమైపోయింది ఎవడు. ఎందుకంటే సొలొమోను మాత్రమే కుమారుడు కాదు, చాలామంది కుమారులు దావీదుకు ఉన్నారు. చాలామంది కుమారులు దావీదు కలిగి ఉన్నాడు. కానీ ఎవరు దావీదు మనసును పట్టుకుంటాడో, ఎవడు దావీదు వలె పరిపాలన చేయగలడో దావీదు ఎరిగి ఉన్నాడు. అందుకే సొలొమోనుకు మాత్రమే ఇచ్చాడు ఆ పొజిషన్. హల్లెలూయా.
అందుకే ప్రవక్త అన్నాడు 40 సంవత్సరాల పాటు పరిపాలించినప్పుడంట షాలోము అనేది ఆ రాజ్యములో ఉందంట. సొలొమోను దావీదులాగా జీవించలేకపోయాడు కానీ రాజ్యాన్ని మాత్రం కట్టగలిగాడు. అందుకే ప్రవక్త అన్నాడు 1000 ఏళ్ల పరిపాలన దావీదు రాజ్యానికి సాదృశ్యం కాదు కానీ అది మిలీనియానికి సాదృశ్యం అన్నాడు. విక్టరీ అంటూ విక్టరీ దావీదు కొట్టాడు మనవలే. కానీ నెక్స్ట్ వస్తున్న సొలొమోను పరిచర్య 1000 ఏళ్ల పరిపాలన అది షాలోమ్ మినిస్ట్రీ అన్నాడు. యుద్ధములు లేని పరిచర్య, యుద్ధము లేని రాజ్యం అన్నాడు ఆయన. ఆమేన్. చూడండి పిల్లారా, ఇప్పుడు తండ్రి ఎలాగైతే భూమి మీద ఉంటే జరిగించగలడో కుమారుడు కూడా అలాగే జరిగించే స్థాయికి రావాలా. ఆమేన్. అప్పుడు అంటాడు దేవుడు, ఇయర్ ఏ హిమ్. తండ్రి బహిరంగ కూటం పెట్టి ఇప్పటి నుంచి నా కుమారుడు పలుకుతున్న ప్రతి మాట అబ్సల్యూట్, నా మాట వాడి మాట ఒకటే. నేను వాని యందు ఉన్నాను, వాడు నా యందు ఉన్నాడు. అక్కడ సజెషన్ తీసుకున్నావంటే నువ్వు నా దగ్గర తీసుకున్నట్టే. ద పొజిషన్, కుమారుడు స్థానము తండ్రితో ఏకమైపోతుంది, సమానమవుతుంది. అది అంతేనా పిల్లారా? అంటే ఆయన మాట్లాడుతున్న మాట కుమారుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ దేవుడు పలికిన మాట దేవుడికి తెలుసు. ఆయన అంటున్నాడు, 2 మాటలు పలుకుతున్నాడు ఆయన. తండ్రి నా యందు ఉన్నాడు, నాకు తర్ఫీదు జరిగింది. తండ్రి నా యందు ఉన్నాడు, నాకు ఒక తర్ఫీదు వచ్చింది. నేను పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా తండ్రి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినది. ఇప్పుడు మీరు నాతో ఉన్నారు, నేను మీతో ఉన్నాను. నేను ఎంత విశ్వాసంతో ఉన్నానో మీరు ఇప్పుడు లేరు, కానీ మీరు ఆ స్థితికి రావాల్సి ఉన్నది. వచ్చిన తర్వాత ఇంక నేను ఉండాల్సిన అవసరం లేదు, మీరుంటే సరిపోయింది భూమి మీద. అదేనా మాట్లాడుతుంది? ట్రాన్స్ఫర్మేషన్ అంటే హెడ్షిప్ మారుతుంది, నాయకత్వం చేంజ్ అవుతుంది. హల్లెలూయా. చూడండి, నాతో కలిసి ఆ లేఖనం తీయండి. ఆయన మాట్లాడిన మాట ఈ దినము నెరవేరుతున్న ఈ లేఖనం మనం గమనిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14:20 ప్రియులారా. జాన్ 14:20. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున్న మీరు ఎరుగుదురు. ఎలా ఎరుగుతారు? ఉంటేనే ఎరుగుతారు. మనలో దేవుడు ఎలాగైతే ఉన్నాడో అంటే తండ్రి ఆయనలో అప్పుడు ఉన్నాడా? మీకు ఇది కానీ మేనిఫెస్టేషన్ అవ్వకపోతే నా దినములో ఉంటానన్నాడు, ఆ దినములో మీకు తెలిసిద్దన్నాడు అనే మాటలు వస్తాయి అవి. కానీ నిజంగా దేవుడు వచ్చి మీ లోపల ఉంటే ఇలాగనే భూమి మీద క్రీస్తు లోపల దేవుడు ఉన్నాడనమాట. ఆమేన్. మనలో ఎలాగైతే దేవుడు ఉన్నాడో ఈ భూమి మీద ఉన్న యేసు దేహంలో కూడా దేవుడు ఉన్నాడు. నా మాట మీకు అర్థమైందా? మనుషుల్లో దేవుడు ఉండుట ఎలా గుర్తుపడతావు? నీలో ఉండుట బట్టి ఆయన్ను గుర్తుపట్టగలవు. నీలో ఉండి చేస్తున్న కార్యాలు బట్టి దేవుడు కూడా ఇలాగే ఉండి చేయగలిగాడు అన్నమాట. ఆయన అతీతంగా వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. నాలో జరిగింది మీలో జరిగిస్తా. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థం కావట్లేదు. తండ్రి నా యందు ఉన్నాడని అంటున్నాను నేను. ఎస్, నాలో తండ్రి ఉన్నాడు, మాట్లాడుతుంది నేను కదని మాట్లాడుతున్నాను. కానీ మీకు అర్థం కాదు నేను చెప్పిన నా మాటలు, మీకు అర్థం కావు, నా అనువాదం మీకు అర్థం కాదు. ఆయన మర్మాలు పెద్దగా చెప్తున్నాడు లేండి, అట్లా వెళ్ళిపోయింది అది. ఆయన బోధించిన మాట చాలా లోతుగా డీప్గా ఉంది, అలా వెళ్ళిపోయింది. కానీ దేవుడు అనుకుంటుంది అది కాదు. దేవుడు థాట్ ఏంటంటే, దేవుడు నాతో ఉన్నప్పుడు నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో రేపన్నాక ఆ దినమందు నేను మీ ఎందుకు వచ్చిన తర్వాత సేమ్ మీరు కూడా నా వంటి మాటలే మాట్లాడవలసి వస్తుంది. అప్పుడు నమ్ముతారు, ఓహో ప్రభువా అందుకేనా నువ్వు ఆనాడు అలాగ మాట్లాడింది. బై ఎక్స్పీరియన్స్ దేవుడు లోపలికి వస్తేనే అది మీకు అర్థమైంది ప్రియులారా. నేను నా తండ్రి యందును మీరు నా యందును
నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు. ఆమేన్. 3-fold మిస్టరీ ఆఫ్ గాడ్. తండ్రి యందు కుమారుడు, కుమారుడు యందు మనము. 3-fold మిస్టరీ. ఆమేన్. ఇప్పుడు ఎవరి లోపలైతే దేవుడు లేడో వాళ్ళకి ఇది అర్థం కాదు. ఆ దినమందంటే ఈ దినమందే, ఆ దినమందంటే ఈ దినమందే దేవుడు మన లోపల ఉండుట, మన స్వరాన్ని అభిషేకించుట, మన ప్రాణాన్ని అభిషేకించుట. మాట్లాడుతున్న మాట నీది కాదు కానీ దేవుడిదే, కానీ స్వరము నీది. ఇయర్ ఏ హర్ అనే మాట దేవుడు ఇప్పుడు తీసుకొని రాబోతున్నాడు. నీ మాటకి దేవుడు ఆమెను పలుకుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది చిల్లరి మాటలు కాదు. యు నో వాట్ యు ఆర్ స్పీకింగ్. తండ్రి ఆయన యందు ఉన్నప్పుడు ఎటువంటి మాటలు పలికాడో దేవుడు నీ యందు ఉన్నప్పుడు కూడా సేమ్ మాటలు పలుకుతూ ఉంటావు. ఒక్కసారి నువ్వు పలకగానే పక్కన ప్రజలు నమ్మకపోవచ్చు. అంజూరపు చెట్టు శపించబడునుగాక అని అన్నప్పుడు మన పక్కనున్న సహోదరి సహోదరులు నమ్మకపోవచ్చు, కానీ నీవు ఎరుగుండాలా నువ్వేం పలికావో. ఏం బ్రదరు పలికావు రాలేదు, వెయిట్ అలా డిక్లేర్. నేను పలికింది కాలంలో లేట్ అవుతుంది. సాయంకాలం ముగించబడింది, ఉదయకాలం వస్తుండగా వాళ్ళు చూశారంట. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు నిన్న సాయంకాలం పలికిన ఒక పలుకు, ఈ మాట, అంజూరపు చెట్టు వేరులతో సహా ఎండిపోవాలని పలికిన మాట నెరవేరింది ప్రభువా అని పేతురు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, శబాష్ గుర్తుపట్టావు, నువ్వు చూసావు, గుర్తుపట్టావు పేతురు అని అనలా. నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే అంటానా మాట, పుట్ యువర్ ఫెయిత్ అపాన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచుడి, సమస్తము జరుగునంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏ ఉద్దేశంలో పలుకుతున్నాడు? నేను పలికినప్పుడే నమ్మలేదేంటి నువ్వు పేతురు? నేను చెప్పించినప్పుడే నువ్వు నమ్మాలి దాన్ని. నా మాట మీకు అర్థమైందా? చూచాక నమ్ముతున్నాడు పేతురు. ప్రభువా నేనేదో అక్కడ ఉత్తికి పలికామనుకున్నా, ఏదో ఉత్తుగా ఇది కోపం వచ్చి ఎండిపోను కాక అని అన్నావు అనుకున్నా. కాదు ప్రభు, అదిగో నిజంగానే ఎండిపోయింది. విశ్వాసం ఉంచి పేతురు, దేవుని యందు విశ్వాసం పెట్టు, ఇప్పుడు కూడా నీకు జరిగిద్ది. నువ్వు పలికితే ఈ కొండ ఇక్కడ నుంచి లేపబడి సముద్రంలో పడిద్దని చెప్పాడు ఆయన. ఇంకో మాట అంటాడు, ఆవగింజంత విశ్వాసం నీకుండిని ఎడల, ఆవగింజంత విశ్వాసం మీకుండిని ఎడల, ఆవగింజ మస్టర్డ్ సీడ్ ఉండిని ఎడల ఇక్కడ పెకిలింపబడి నువ్వు పలికితే సముద్రం ఇక్కడ నుంచి కదిలి, కొండ ఇక్కడ నుంచి కదిలి, క్యాన్సర్ కణితి ఇక్కడ కదిలి పరిగెత్తాలంటే పరిగెత్తిద్ది, నువ్వు విశ్వాసం ఉంచి అన్నాడు. ప్రవక్త అంటాడు, వై గాడ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఏ మస్టర్డ్ సీడ్. దేవుడు ఎందుకు ఆవగింజంత విశ్వాసము మరి ఆ విత్తనం గురించి మాట్లాడాడు? ఆవగింజ అనే విత్తనం గురించి ఎందుకు మాట్లాడాడు? వై గాడ్ స్పీక్ అబౌట్ దట్ సీడ్? అది చిన్నదనే? ఇంత చిన్న విశ్వాసం నీకున్నా చాలు సమస్తం జరుగుతాయి అని అన్నాడా? కాదు ఆయన మాట్లాడుతున్నది కాదు. ప్రవక్త అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న సమస్త విత్తనములు సంకరం చేయబడతాయి అంట. ఇన్ క్రియేషన్, ఈ సృష్టిలో సమస్త విత్తనములు మనిషి ద్వారా సంకరం చేయబడతాయి అంట. బట్ మస్టర్డ్ సీడ్, ఆవగింజ అనే విత్తనం అనేది ఎన్నటికీ కూడా సంకరం చేయబడదంట. ఇట్స్ అ ఒరిజినల్ అన్నాడు ఆయన. ఇట్ కాన్ బి హైబ్రిడైజ్డ్. ఎన్నటికీ సంకరము చేయబడని విశ్వాసం నీకు ఉంటున్నట్లయితే అన్నాడు ఆయన. పేతురు నీ కానీ ఒరిజినల్ ఫేస్ ఉన్నట్లయితే, ఒరిజినల్ ఫెయిత్ ఉన్నట్లయితే, ఒరిజినల్ సీడ్ ఎలాగైతే ఆది యందు ఉన్నదో, స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. ఆ ఒరిజినల్ సీడ్గా నీకు ఉన్నట్లయితే నువ్వు పలికితే సమస్తం జరుగుతాయి అన్నాడు ఆయన. ఆమేన్. అందుకే చూడండి పిల్లారా, దేవుడు సృష్టిని చేసేటప్పుడు కూడా వెంటనే కలుగునుగా కంటే టపా 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 కలిగిపోలా. మానవత్వంతో నమ్మబాకండి, దైవిక ప్రత్యక్షతో నమ్మండి. అంటే దేవుని కలిగి పలకండి. పలికిచ్చింది నేను కాదు దేవుడని మీరు నమ్మవలసి ఉంది. ఆ రెవల్యూషన్ రావాలి పిల్లారా.
నేను పలికితే నిజంగానే జరగదు, కానీ పలికింది నేను కాదు, దేవుడే. ఇప్పుడు ప్రవక్త అనేవాడు, దస్ సైత లార్డ్ అనేవాడు. సిస్టర్ నువ్వు హీల్ చేయబడుతున్నావు అనేవాడు. ఇతని స్వరం కాదు అది, ప్రవక్త తన స్వరంతో చాలా ఊహించాడు. కానీ తండ్రి నా యందు ఉండి మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి, అది ఇప్పటికి కాదు ఎప్పటికీ కూడా అది నెరవేరకుండా పోవు. భూమి ఆకాశంలో గతించునేమో కానీ నా మాట గతించదు. ఇప్పుడు దేవుడు మనుషుల్లో నుంచి మాట్లాడతాడు. ఆయన విశ్వాసం అనేది లోపల నుంచి ఉబికిపబడుతూ ఇంక్రీజ్ అవుతూ 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 అది ఒరిజినల్లోకి తీసుకెళ్తుంది. అది కాలంలో మనం చాలా చివరి పడిపోయాం. నమ్మటమే చాలా ఎక్కువగా ఉంది. నిజానికి వామ్మో నమ్మటమా, ఇది జరిగిద్దా అన్న స్థితిలో ఉన్నాం. కానీ ఒరిజినల్కి వెళ్ళు. ఒరిజినల్లో దేవుడు చేసిందేంటి? మూలంలో ఆయన పలుకుతున్నప్పుడు వెంటనే రావట్లా. భూమి కలుగునుగా కంటే నిదానంగా ఎన్నో సంవత్సరాలకి నిదానంగా మట్టి వస్తుంది, నిదానంగా గాలి వస్తుంది, నిదానంగా నీళ్లు వస్తున్నాయి. ఆమేన్. నిదానంగా పైనుంచి ఆకాశం వస్తుంది. ఏం తొందర రావట్లా కాదు, దేవుడే ముందు ఫెయిత్ అయి ఉన్నాడు. ఆయన ముందు ఆయన పనిచేసే విధానమే విశ్వాసంతో ఉన్నాడు, విశ్వాసంతోనే పనిచేస్తున్నాడు. ఇట్ టేక్స్ సమ్ టైం. అది కొంతకాల పరిమితిని కలిగి ఉంది, కానీ అది ఖచ్చితంగా నెరవేరి తీరిద్ది. ఆమేన్. ప్రయాణం చేయాలా, విశ్వాసము కొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలా, ఫెయిత్ కొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలా, రెవల్యూషన్ కొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలి మన లోపల. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నా మాట? అర్థమైంది నా మాట? దేవుడు పలికిన దానిని దేవుడు ఎరిగి ఉన్నాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చే విధానము ఆయన పలకగా ఆయన ఎరిగి ఉన్నాడు. మనం చూసాం, సముద్రములో షేకేలు వస్తుందని దేవుడు చెప్పినప్పుడు నోరు తెరిచి చేప ఇలా చూస్తూ ఉందంట. పేతురు వెళ్ళేసరికి వల వేయగానే ముందు చేప వచ్చి నోరు తెరుచుందంట షేకేలతో. ఎప్పుడు పలికాడు? ఈయన పలికిన దానికి పేతురు ఇక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళి పట్టడానికి కొంత టైం ఉంది. ఆమేన్. అర్థమైంది నా మాట మీకు? కానీ ఆయన ఉత్తుత్తిగా పలకట్లా. ఇంకో మాట అనేవాడు, విశ్వాసులతో ఉండి మీరు కార్యాలు చేయండి అనేవాడు. ఇక్కడి నుంచి అవిశ్వాసాన్ని వెళ్ళగొట్టమనేవాడు. అందరితో జరగదు ఏది. అందరు ఇక్కడే ఉన్న ప్రార్థన చేద్దామంటే అది ఖచ్చితంగా ఫెయిలే. అది ఖచ్చితంగా ఫెయిలే. తర్వాత మనం ఏడుస్తాం, ఏంటి ప్రభు జరగలా అని. ఎంతమంది ఎందుకు జరిగిద్ది? అవిశ్వాసులను వెళ్ళగొట్టు, విశ్వాసులను పెట్టుకొని చెయ్యి, అక్కడ జరిగిద్ది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట, పలుకుతున్న మాట, చేస్తున్న ప్రార్థన పక్కనుండే వాళ్ళు నమ్మగలరు. దేవుడు మాట నమ్మగలిగిన వాళ్ళు చుట్టూ ఉన్నప్పుడు ఈ ఫెయిత్ కలిగి ఒక సృష్టించదు. అది అక్కడ ఒక అతీతమైన దాన్ని అక్కడ అది ఆపరేట్ చేయగలిగిద్ది. అది ఏదైనప్పటికీ, అది ఎంత వ్యతిరేకత ఉన్నా, కానీ ఇక్కడ విశ్వాసం అనేది సృష్టించినప్పుడు అది అక్కడ నిలబడలేదు ప్రియులారా. దట్ ఈస్ ద కీ. అందుకే దేవుడు యాకోబు రా అనేవాడు, యోహాను రా అనేవాడు, పేతురు రా అనేవాడు. అందరం తీసుకెళ్ళేవాడు కాదు ఆయన. ఆయన మాట నమ్మగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుడు చెబితే వాస్తవం, ఆయన అబ్సల్యూట్ వర్డ్ అది, ఆయన ఎవరైతే నమ్మేవాళ్ళో ఆయన వారిని తీసుకుని వెళ్ళేవాడు. వాళ్ళు పలుకుతున్నప్పుడు నెరవేరుతున్నాయి. ఇటు మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా సింఫోనీ వస్తుంది. నథింగ్ బట్ ట్రూ, అంతే. సత్యము కాక ఇది మరొకటి కాదయ్యా. నువ్వు పలుకు, నీకు నీళ్ళు అవసరం లేదు, నువ్వు పలుకు అంటారు వాళ్ళు. నీకు అర్థమైంది ప్రియులారా? విశ్వాసం పెరగాల సంఘములో. ఇట్ మైట్ బి కామన్, అది సాధారణంగా అయిపోవాలి. అవి కార్యములు సాధారణం అయిపోవాలంటే మీ మధ్యలో విశ్వాసం పెరగాల. దేవుడి కార్యాలను నమ్మే స్థాయికి రావాలా, దాన్ని చేసే స్థాయికి రావాలి. మనము గెట్టింగ్ టు ద ర్యాప్చరింగ్ ఫెయిత్, ఎత్తబడే విశ్వాసంలోకి ప్రయాణం చేయాలి. విశ్వాసం ప్రతిరోజు పురోభివృద్ధిని పొందాలి. హల్లెలూయా. 2000 సంవత్సరాలుగా బంధించబడి ఉన్న పరిశుద్ధాత్మకే అంత శక్తి ఉంటే
అన్ని కార్యాలు జరిగితే, ప్రారంభంలో పరిశుద్ధాత్మ బంధించబడి ఉంటేనే అన్ని కార్యాలు చేస్తే, ఇప్పుడు బంధించబడిన పరిశుద్ధాత్మ కాదు, ఇప్పుడు అన్బౌండింగ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ ఇప్పుడు విడిపించబడింది ప్రియులారా. ప్రజల లోపల విడిపించబడుతుంది. అది దేవుడే తనకు అన్ఫోల్డ్ అవుతున్నాడు, అన్బౌండ్ అవుతున్నాడు ఆయన. ఫర్ ద ఫెయిత్, ర్యాప్చరింగ్ ఫెయిత్. చూడండి, ఉదాహరణగా ఒక మాట చెప్తాను నేను. ద్రాక్షారసం అనేది ద్రాక్షాలు తీసుకెళ్ళి మీరు ఒక కుండలో పెట్టి దాన్ని మీరు ఒక క్లాత్ పెట్టి గట్టిగా చుట్టూ ఉంచారంటే ఎంత స్టాక్ ఉంటే అంత పవర్ పెరుగుతూ ఉంటుంది. అది పరిశుద్ధాత్మ కుండలో పెట్టి మీరు తీసి 10 రోజులు తాగండి, ద్రాక్షారసం తీసి తాగండి, అది కొద్దిగా ఒగరు వస్తూ ఉంటుంది. అది అంటే కొద్దిగా మత్తులాగా ఏదో పవర్ తగులుతూ ఉంటుంది. ఇంకో మాట చెప్పనా, ఎంత మత్తు ఉంటే అంత రేటు. ఎంత మత్తుంటే అంత రేటు. అంతేనా కాదా? మత్తుని బట్టి రేట్ ఎక్కువ. ఈ పరిశుద్ధత బంధించబడి ఉన్నది, ద్రాక్షారసం బంధించబడి ఉన్నది. 10 రోజులు మీరు తాగండి, కొద్దిగా ఉంటుంది పవరు. అంతేనా కాదా? ఎంత బ్రదర్ ఇదన్నా మనకో ఎంతగా 10 రూపాయలు 20 రూపాయలు అంటాడు. అదే ద్రాక్షరసము ఒక 1 నెల రోజులు ఉంచండి, ఇంకొద్దిగా శక్తి వస్తుంది దానికి. అదే ద్రాక్షరసం 3 నెలలు ఉంచండి, ఇంకొద్దిగా పెరుగుతుంది. ఆమేన్. ఇంత గ్లాసుకే తలకే తిరుగుతూ ఉంటుంది ద్రాక్షరసమే. ఇదే ద్రాక్షరసం సంవత్సరం పాటు పెట్టండి, శక్తి ఎక్కువైపోయింది. అంటే బంధించబడిన ద్రాక్షరసం విడిపించబడుతున్నప్పుడు దాని శక్తి పెరుగుతుందా తగ్గుతుందా? పరిశుద్ధాత్మ శక్తి పెరిగింది ప్రియులారా. ప్రవక్త అన్నాడు 2000 సంవత్సరాలుగా ద్రాక్షరసం బంధించబడి ఉంది. అంటే దేవుడు ఎలాగైతే పర్ఫెక్ట్ రెవల్యూషన్గా ఉన్నాడో ముందు ఆయనే బంధించబడ్డాడు. మరి పర్ఫెక్ట్ క్రియేటర్, పర్ఫెక్ట్ రెవలేటర్, పరిపూర్ణమైన ద్రాక్షరసమైన దేవుడు, పరిపూర్ణమైన శక్తిమంతుడు, పరిపూర్ణమైన ప్రత్యక్షత కలిగిన దేవుడు ఇప్పుడు ఆయన తనకు తానుగా అన్ఫోల్డ్ అవుతున్నప్పుడు, తనకు తానుగా అన్బౌండ్ అవుతున్నప్పుడు ఎంత శక్తి సంఘానికి రావాలండి? ఎంత శక్తి సంఘానికి విడుదలవ్వాలా? అన్బౌండింగ్ ద హోలీ గోస్ట్. స్టాక్ ఇప్పబడుతుంది ఇప్పుడు. అప్పటికప్పుడే పెట్టింది మనం తాగట్లా, స్టాక్ తాగుతున్నాం. ఎంత నిల్వ ఉంది అంత రేటు ఉంటుంది, ఎంత నిల్వ ఉంటే అంత రేటు. ఆమేన్. మనకి ఇప్పుడున్న నిల్వ ఉన్నదే బాగా స్ట్రాంగ్గా మారింది. అది పరిశుద్ధత బలవంతం. ప్రవక్త చెప్పాడు, బలవంతుడిగా దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. 2000 సంవత్సరాలుగా కొండలో బంధించబడ్డాడు ఆయన. ఇప్పుడు ఆ బలవంతుడు పగలగొట్టుకొని బయటకు వచ్చాడు. బలవంతుడిగా దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమాయను, సర్వశక్తుడు మన మధ్యలో ప్రత్యక్షమాయను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఈ సూపర్ న్యాచురల్ అట్మాస్ఫియర్ వధువులోకి తీసుకొని రాబడుతున్నప్పుడు ఆమె ఏం పలుకుతుందో ఆమె ఎరిగి ఉన్నది. ఏదో ఊరికే పలికే, ఇట్లా ఎరిగి పలుకుతుంది. ప్రవక్త అన్నాడు ప్రియులారా, వెన్ బ్రైడ్ కమ్స్ టు నో హూ షీ ఈస్, ఎప్పుడైతే వధువు ఏమిటో ఆమెకు ఎరిగినప్పుడు, ఆమె స్థానం ఏంటో ఆమె ఎరిగినప్పుడు ఆమె ఆయనగా మారుతుంది. అప్పుడే ఎత్తబాటు జరుగుతుంది అన్నాడు. దెన్ ద ర్యాప్చర్ విల్ టేక్ ప్లేస్ అన్నాడు. ఇంతకు ఎవరి స్థానం గురించి మాట్లాడుతున్నాడు? నీ స్థానము నువ్వు ఎరిగితే అంటున్నాడు ఆయన. ఆమె స్థానం ఎరిగినప్పుడు, ఆమె తన స్థానం ఎరిగినప్పుడు చాలు, ఇంకా ఆమె ఆయనగా మారిపోద్ది. ఏంటిది? ఆ స్టేట్మెంట్ గమనించారా? ఆమె తన స్థానం ఎరిగితే చాలు, ఆమె ఆయనగా మారిపోద్ది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆమె తన స్థానం ఎరగకపోవటమే. లాక్ అది. అసలు నీ స్థానం నువ్వు ఎరుగు, నువ్వు ఆయనలాగా మారిపోతావు. ఇంకా నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసు, ఎక్కడి నుండి వచ్చావో తెలుసు, నీ డ్యూటీ నీకు తెలుసు, నువ్వు ఏమి చెయ్యాలో నీకు తెలుసు, ఎలా ప్రయాణం చేయాలో నీకు తెలుసు,
ఎలా దేవుని సమీపించాలో నీకు తెలుసు. ఎప్పుడు? నీ స్థానమును ఎరిగినప్పుడు. వెన్ బ్రైడ్ నోస్ హర్ పొజిషన్, ఆమె స్థానం ఆమె ఎరిగినప్పుడు ఆమె ఆయనగా మారిపోతూ ఉంటుంది. హానోకు తన స్థానాన్ని ఎరిగాడు, వాక్యముతో నడిచాడు, ఎత్తబడ్డాడు. ద రియల్ పొజిషన్. మనం ఆయనగా మారాలంటే మనం మన స్థానం ఎరగాల. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది పిల్లారా? వాక్యం అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ఏ అద్భుతము చేసినా, ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన, రొట్టెను చేపని మల్టిప్లై చేసిన, ఆమేన్, చేపలో నుంచి షేకేలు తెప్పించిన, ఆమేన్, లేదా ఆయన మరి లాజర్ని బయటికి లాగిన, ఇవన్నీ కూడా దేవుడు ఒక్కసారి కూడా విఫలమైనట్టుగా లేదు. విఫలమైనట్టుగా ఒక్క దగ్గర కూడా లేదు. ఆయన యాబ్సల్యూట్ థాట్ పట్టుకున్నాడు, యాబ్సల్యూట్గా వస్తున్నాడు, యాబ్సల్యూట్గా పలుకుతున్నాడు. విఫలం అవ్వని మాటలే పలుకుతున్నాడు ఆయన. ఆమె నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. హల్లెలూయా. ఇంకో లేఖనం తీయండి. ఈ ఒక్క వ్యత్యాసం మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. శిష్యులకు వాళ్ళు ఎంత స్థాయిలో దేవుని కనిపెడుతున్నారో, ఎంత స్థాయిలో వాళ్ళు దేవుని పట్టుకుంటున్నారో మనం దాన్ని చూడవలసింది ప్రియులారా. మార్కు సువార్త 11వ, మత్తయి సువార్త 17 బ్రదరు, మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి మీరు. మనం చదువుకున్నది దాని కిందనే ఉంటుంది. అది మత్తయి సువార్త 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయం 17-14 అండి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలైనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా ఎద్దుకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత దాని కింద చదవండి. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి, ఇప్పుడు వ్యత్యాసం గమనించండి. శిష్యులు చేయలేకపోయారు, దేవుడు చేశాడు. ఇప్పుడే వాళ్ళకి పడింది. ఇప్పుడు దాకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన చేసిందే మనం కూడా చేస్తున్నాం అనుకుంటున్నారు. మనలో ఏదైతే ఉన్నదో దేవుడిలో కూడా అదే ఉన్నది. దేవుడిలో ఉన్నదంతా మనలో పోయబడిందని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడే ఈ సందర్భంలో శిష్యులు ఎంతగా ఉన్నారో దేవుడు ఎంత స్థాయిలో ఉన్నాడో కనబడుతుంది. అంతేనా? శిష్యులు ఏ స్థానంలో ఉన్నారో యేసుక్రీస్తు స్థానం ఎంత ఉందో వీరికి అర్థమవుతుంది ఈ పరిస్థితిలో. చదవండి బ్రదర్. మేమెందు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు గలిలయలో సంచరించుచుండగా చాలండి, గమనించండి పిల్లారా. ఈ సమయంలో మనం చూసినప్పుడు ఈ సందర్భంలో చాంద్ర రోగి అయిన ఒక వ్యక్తిని వాళ్ళ తల్లి గారు తీసుకొని వస్తారు దేవుడి దగ్గరికి. వచ్చినప్పుడు, అయ్యా ఇప్పుడు దాకా శిష్యులందరూ ప్రార్థించారు, కానీ ఈ చాంద్ర రోగి ఈ వ్యక్తి నుంచి వదిలిపోలేదు. నువ్వైనా ప్రార్థన చేసి కొద్దిగా వెళ్ళగొట్టవా అని వాళ్ళు అడిగారు. ఆమేన్. అడిగినప్పుడు ఈయన చేయి పెట్టి చూడండి అక్కడ అడిగినప్పుడు
వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలైనగా మరి అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చింది కానీ వారు వాడిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, మీతో నేనెంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును, రోగాన్ని కాదు, ఆ దయ్యమును, అర్థమైందా మీకు? రోగం వెనకాల ఉన్న దయ్యాన్ని దేవుడు గమనించి వెళ్ళగొడుతున్నాడు. అక్కడ పైన చాంద్ర రోగం అని ఉన్నది, కానీ ఇక్కడ దేవుడు రోగం అనలా, దయ్యం అన్నాడు దాన్ని. చూడండి అక్కడ. అందుకు యేసు, అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళ విశ్వాసము ఎంతవరకు ఉన్నదో అంతవరకు మాత్రమే వాళ్ళు కార్యాలు చేయగలుగుతున్నారు. ఆమేన్. కొద్దిగా మీరు జాగ్రత్తగా నా మాట మీరు పట్టుకోగలిగినట్లయితే ఒక మాట చెబుతాను నేను ఇక్కడ. మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చూసినప్పుడు 17వ అధ్యాయంలో పైన మీరు గమనిస్తే ఆయనకి పుత్ర స్వీకారమైంది. కొద్దిగా జాగ్రత్తగా నా మాట పట్టుకోండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం ప్రారంభం గమనించినప్పుడు రూపాంతరపరిచే కొండ మీదకి దేవుడు వెళ్ళగా ఆయన రూపాంతరపరచబడ్డాడు, శిష్యులు కనపరుచుకున్నాడు. మేఘములో నుంచి ఇదిగో నా ప్రియ కుమారుడు అనే స్వరం వచ్చినది. ఆమేన్. సమస్త అధికారము యేసుకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు సమస్త అధికారములు ఇప్పుడు యేసుకి ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడు ఇక్కడ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఆఫ్టర్ అడాప్షన్, పుత్ర స్వీకారం తర్వాత ఫస్ట్ టైం దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. నిజానికి ప్రతి స్వస్థత కూడా ఇది దేవుడి చిత్తమో కాదో అనేవాడు, దేవుడు చూపించేది చేసేవాడు. తండ్రి నాకు చూపించినదే నేను చేయను, ఆయన చూపించిందే నేను చేస్తా అనేవాడు. పుత్ర స్వీకారానికి మునుపు గమనించారా మీరు? లాజరు లేపాలంటే ఆయన 3 రోజుల పాటు వెయిట్ చేశాడు. ఆయన త్వరితంగా వెళ్ళలేకపోయాడు. బట్ హీ వాంట్స్, దేవుడికి కావాల్సింది ఇంకా పర్మిషన్. ఎక్కడి నుంచో పర్మిషన్ రావాల్సింది ఆయనకి. ఆమేన్. నా మాట మీరు పట్టుకుంటున్నారా? ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి ఆజ్ఞ అవసరం లేదు. ఇంకో మాట చెప్పాలంటే, దేవుడి చిత్తం లేకుండా ప్రార్థన చేసే రోగం వెళ్ళిపోదురా, ఆయన చిత్తం కనుక్కొని చేయి పేతురు అని అనేవాడు ఇదివరకు. లైక్ ప్రొఫెట్, ప్రవక్తలాగా ఇది దేవుడిది కాదు, ఇది దేవుడు చేయమని చెప్పలేదు అనేవాడు. కానీ ఎప్పుడైతే అడాప్షన్లోకి వచ్చాడో ఏం మాట్లాడుతున్నాడంటే, అల్ప విశ్వాసులారా, అప్పుడు దాకా మీకు ఉన్నది వేరు, విశ్వాసం తక్కువగా పెట్టబడి ఉన్నది, కానీ ఇప్పుడు అది కాదు, పర్ఫెక్ట్ ఫెయిత్. నేను రూపాంతరపరిచే కొండ మీదకి వెళ్ళిన తర్వాత నా స్థితి మారినది. మై స్టేజ్ వాజ్ డెవలప్డ్. హల్లెలూయా. చూడండి, ఆయన ప్రార్థన చేసిన తర్వాత అక్కడ స్వస్థత జరిగింది. దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు ఆయన. మీరు చదువుకుంటే తర్వాత పోయినట్లయితే ఎవ్రీథింగ్ ఇంకా అడాప్షన్ అయిన తర్వాత ఆయన స్థానంలోకి వచ్చేసి ఉంటాయి. నేను నా తండ్రి ఏకమైపోయామంటాడు. ఇంకా మాట్లాడుతుంది తండ్రి అంటాడు. చూపించినది కాదు, అలా నేను చేస్తుంది అదే. అంటే ఏ టయానికి వెళ్ళాలో అర్థమైపోతుంది. ఇంకా అర్థమైంది నా మాట? రెవల్యూషన్ అనేది చూపించుట, మేనిఫెస్టేషన్ అనేది శరీరం అయిపోవుట. తండ్రి ద్వారా చూపించబడేది రెవల్యూషన్. కానీ ఆ ప్రత్యక్షతలు మొత్తం మేనిఫెస్టేషన్ అయిన తర్వాత ఇంకా చూడాల్సిన అవసరం లేకపోయినది. ఆయన పరిపూర్ణ మానవ స్వరూపంగా మారిపోయాడు. ఆయన ఒక మనిషి ఎలాగ ప్రయాణించాలో ఒక మాదిరిగా దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. ప్రతి సందర్భాలలో, ప్రతి విధానములలో, ప్రతి విషయములలో దేవుడు తన చిత్తాన్ని మాత్రమే వాడుతున్నాడు ఇక్కడ. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది పిల్లారా? అందుకే వధువు తన స్థానంలోకి వెళ్ళిన తర్వాత క్షమాపణ అనే మాట పోయిద్దన్నాడు ఆయన. ప్రభువా నన్ను క్షమించి ప్రభు అనే మాట ఆమె నోటికి రాకుండా ఉంటుందన్నాడు. ఎందుకు? ఆయన మనసంతా ఎరిగింది కదా. పాపము చేస్తే క్షమాపణ మనం అడుగుతాం దేవుణ్ణి.
అసలుకి ఆయన మనసు పట్టుకొని వాక్యం పట్టుకొని ప్రత్యక్ష పట్టుకొని ప్రయాణం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత పరిపూర్ణమైన తర్వాత ఇంక పాపం అనేది చేయం కాబట్టి తండ్రి నన్ను క్షమించు అనే మాట యేసుక్రీస్తు అడుగుతాడా? లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్ అనే మాట ఎప్పుడన్నా యేసు అడగగలడా? ఎందుకు? అడాప్షన్ అంటేనే తండ్రి మొత్తం ఇంక కుమారులు కనపడుతున్నట్టు. నేను మీ యందు ఉన్నానని అప్పుడు ఎరుగుతారు. ఇప్పుడు క్రీస్తు పరిపూర్ణంగా సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రవక్త అన్నాడా, తండ్రిలో మరి దేవుల్లో ఉన్నదంతా క్రీస్తులో కుమ్మరించబడిను, క్రీస్తులో ఉన్నదంతా వధువుల్లో కుమ్మరించబడిను అన్నాడు. ఆమేన్. నా మాట పట్టుకోండి. నాట్ ఓన్లీ రివల్యూషన్ బట్ ఇట్ ఈస్ ద మేనిఫెస్టేషన్. చెప్పింది చేశాడు, లోబడ్డాడు, తర్వాత మేనిఫెస్టేషన్ అయిన తర్వాత ఇంక చెప్పాల్సిన పని లేకుండా పోయినది. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నా మాట? తండ్రి చెప్పకుండానే చేయగలిగిన సామర్థ్యంలోకి రావాలి పిల్లారా. ముందు రావాలి అని అంటే ఆ స్థానం అని ఎరగాలి. ఆ స్థానం ఏంటి ఎరగాలి. ప్రవక్త అంటున్నాడు, అపోస్తలుడైన పౌలుని తీసుకొని మాట్లాడుతూ, అపోస్తలుడైన పౌలు వచ్చిన తర్వాత యేసు క్రీస్తుని గురించిన వార్త మారిందన్నాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను న్యూస్ పేపర్ రాశారన్నాడు. అంటే మీడియా అన్నాడు. జరిగినట్టుగా ఈరోజు ఉదయకాలం బ్రేకింగ్ న్యూస్ 9 గంటలకల్లా యేసుక్రీస్తు గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చాడు, స్వస్థపరిచాడు. షాకింగ్ న్యూస్. అర్థమైందా? రిపోర్టర్స్ అన్నాడు. న్యూస్ పేపర్ రాసినట్టు రాశారంట వాళ్ళు. అంటే చూసింది చూసినట్టుగా రాశారు. వాళ్ళు చూసిందే వాళ్ళు రాశారు. కానీ దేవుడు కోరుకుంటుంది చూసింది చూసినట్టుగా రాసేది కాదు. గాడ్ డజంట్ వాంట్ ఇన్ఫర్మేటర్స్, గాడ్ వాంట్స్ రెవలేటర్స్. దేవుడికి కావాల్సింది సమాచారకర్తలు కాదు, విశ్వాసకర్తలు. ప్రత్యక్షతను తీసుకొస్తే కర్తలు కావాలి ఆయనకి. అందుకే అన్నాడు ఆయన, అపోస్తలుడైన పౌలు రాగానే మాట మారిపోయిందంట. ముందు ఆయన గురించి ఆ యేసుక్రీస్తు చూస్తున్నాడంటే ఎప్పుడు వస్తాడరా ఈ భూమి మీదకి. ఈ సమాచారాలు కాదులే కానీ బట్ మై రెవల్యూషన్ స్క్రిప్చర్స్. నేను ఎక్కడ ఏం చేశానో, ఎలా నడిచానో, ఎలా ప్రయాణం చేశానో, నా విజన్ ఏంటో వీళ్ళు అంటున్నారంట. ఆయన వచ్చినప్పుడు యోర్దాను నది దగ్గర పావురం వచ్చింది, యోహాను వచ్చాడు, ఇలా స్వస్థపరిచాడు, ఇలా బాప్తిసం పొందాడు, ఇలా కొండకి వెళ్ళాడు, ఈ రాస్తారంట. కానీ ప్రవక్త అంటాడు, పౌలు రాగానే మనుషులకును దేవునికిని మధ్యవర్తి క్రీస్తు అయి ఉన్నాడు. సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళే ప్రధాన యాజకుడి ద్వారా మనకి ఎప్పుడు కూడా క్షమాపణ జరగలేదు. కానీ మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రతి యాజకుడు రిటైర్మెంట్ ఉన్నది. కాలంలో పెట్టబడిన ప్రతి పాస్టర్కి రిటైర్మెంట్ ఉన్నది. 40 ఏళ్ళు చేయగలడు, మరలా పక్కకు వైదొలిగిపోయి ఇంకా వ్యక్తి వస్తున్నాడు. కానీ మనకి నిరంతర యాజకుడు ఉన్నాడు. నిరంతర యాజకుడు, చనిపోని వాడు, రిటైర్మెంట్ కోరని వాడు. ఆ యాజకుడి ద్వారా మన పాపాలు క్షమించబడుతున్నాయని చూస్తున్నాడంట. చూసారా ఆయన కోణం ఎట్లున్నదో? అసలు ఎందుకొరకు వచ్చాడో దాన్ని బయటికి తీస్తున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, వీళ్ళు కేవలం రూపాంతరపరిచే కొండను రాశారు, కానీ అక్కడ జరిగిన సన్నివేశం పౌలు రాశాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి యావత్ మిక్కులు ఆశపడుతుందని రాశాడు. అంటే ఉద్దేశాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు కేవలము దేవుడు మాత్రమే పుత్రసుకరం వెళ్ళడం కాదు, దేవుని కుమారులారా మీ అందరి కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. మీ మాట సృష్టి వింటుంది, మీ వాక్యానికి సృష్టి లోబడుతుందని పౌలు అలా చూస్తున్నాడు పిల్లారా.
నేను పౌల్ని ఎక్కువ చేయడం కాదు, పౌలు కోణం అది. ఈజ్ అ ప్రొఫెట్ ఆఫ్ గాడ్. ప్రవక్త అంటాడు ఎప్పుడు కూడా. పౌలు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అతని కన్నులు పక్షిరాజు కన్నులు అనేవాడు, టెలిస్కోప్లు ఉన్నాయి అనేవాడు, బైనాక్యులర్ ఉందనేవాడు. అక్కడెక్కడో వస్తున్న కాలంలో 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిందని కూడా చూసేవాడు అన్నాడు. ఏం చెప్తున్నాడు? ఆదాము పాపం చేయలేదు, కానీ అవ్వ చేసింది అన్నాడు. అక్రమం చేసింది ఆదాము కాదు, హవ్వ అనేవాడు. మీరు చదవండి, వండర్ఫుల్గా ఉంటాయి. అంటే నేనేమంటున్నానంటే, మనం మెసేజ్లో సమాచారం ఇచ్చేవాళ్ళుగా ఉండకూడదు. చూసింది అంటే ప్రవక్త చేసింది చెప్పేవాళ్ళుగా మనం ఉండకూడదు. ఉద్దేశాన్ని చెప్పాలి మనము. ఇంకో మాట చెప్పాలంటే, పక్క నుండి చెప్పిన వాళ్ళు కన్నా ప్రవక్త పక్కన నిలబడి చూసి చెప్పిన వాళ్ళ కన్నా, ప్రవక్తను చూడకపోయినా, ప్రవక్త పక్కన నిలబడి ప్రవక్తని కలుసుకోకపోయినా, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చూడకపోయినా, బట్ బిహైండ్ ద మైండ్ ఆఫ్ బ్రదర్ బ్రానమ్, ప్రవక్త మనసు వెనక భాగంలో ఏదైతే ఉన్నదో దాన్ని చెప్పేవారు మనమే ప్రియులారా. వీఆర్ ద అనాయింటర్స్ ఆఫ్ దిస్ లాస్ట్ స్టేజ్. ఈ చివరి కాలానికి మనమే అంత్యకాలపు అభిషక్తులం మనము. గ్లోరీ బి టు గాడ్. కొద్ది క్లారిటీ ముందుకెళ్తా ఈ విషయంలో. వచ్చింది కాబట్టి మాట్లాడదాం మనము. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం తీయండి. జస్ట్ ఐ వాంట్ టచ్ హియర్. కేవలం నేను ఇలా తాకేసి అలా దాన్ని ప్రత్యక్షత పొంది మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము ప్రవక్త అంటాడు 19:1, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్సునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమి వినలేదనిరి. ఇక్కడ నేను చెబుతాను వినండి. అపోల్లో అనే ఈ సేవకుడు చాలా ప్రసిద్ధిగాంచిన సేవకుడు. ఈ అపోల్లో అనే సేవకుడు యోహానే ఏలియాని ప్రకటించే సేవకుడు. వచ్చిన బాప్తిస్మిచ్చి యోహానే ఏలియా అని ప్రకటించేవాడు. ఏలియా చేసిన కార్యాలను కన్నులారా చూసినవాడు అపోల్లో. యోహాను చేసిన కార్యాలను కన్నులారా చూసి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెబుతూ తన వాక్చాతుర్యంతో ప్రజలను పట్టుకుంటూ బాప్తిసాలు ఇస్తున్నవాడు అపోల్లో. ఆమేన్. ఈ అపోల్లో అనే వ్యక్తి కేవలం యోహాను మాత్రమే కాదు, కానీ క్రీస్తును కూడా అంగీకరించిన వాడే. యోహాను వచ్చింది క్రీస్తుని పరిచయం చేయడానికి. వినాలి నా మాట వినాలి మీరు. ఫర్ వాట్ పర్పస్ జాన్ ద బాప్టిస్ట్ కేమ్, ఎందుకొరకు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడో ఆ ఉద్దేశాన్ని పట్టుకున్నవాడు, యోహాను చూపించిన క్రీస్తును చూసినవాడు, క్రీస్తు గురించి అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఆత్మలు పట్టేవాడు గొప్పగా. విన్నింగ్ ద సోల్స్, ఆత్మలు భలే పట్టేవాడు, భలే వేటగాడు. దేవుని తట్టుకు ఆత్మలు బలంగా తిప్పినవాడు. యేసుక్రీస్తు ఒక సువార్త చెప్పి, వింటున్నారన్న మాట. ప్రవక్త గురించి బహుబలంగా చెప్పేవాడు, యోహాను గురించి బహుబలంగా చెప్పేవాడు ఈ అపోల్లోనే. అందుకని చాలామంది ప్రజలు అపోల్లో మాటలకు ఆకర్షించబడి, వావ్ ఇంత గొప్పవాడా యోహాన్ అంటే, స్త్రీలు కనిన వారిలో ఇతరవంటి గొప్పవాడే లేడా అనుకొని చాలామంది ఆకర్షించబడ్డారు. ఆమేన్. మనకు వచ్చిన క్రీస్తు మెస్సయ్యానా అని గుర్తుపట్టారు. గమనించండి, 2-fold మిస్టరీ వాజ్ రివీల్డ్ బై అపోల్లో. 2 మడతల మర్మము అపోల్లో ద్వారా సంఘానికి బయలుపరచబడింది, ప్రజలకు బయలుపరచబడింది. ఇప్పుడు చెప్తా వినండి. ప్రవక్త గురించి చెబుతున్నారు, క్రీస్తుని పరిచయం చేశాడని చెప్తున్నాడు అపోల్లో. విలియం బ్రానం గురించి చెబుతున్నాడు. విలియం బ్రానం వచ్చింది క్రీస్తుని పరిచయం చేయటానికని చెబుతున్నాడు. ఓకేనా? ఈ 2 అపోల్లో ప్రసంగిస్తున్నాడు. ఇదే సమయానికి ఎఫెసీ ప్రాంతానికి పౌలు వచ్చాడు. చాలా జాగ్రత్తగా నా మాట వినండి. వీళ్ళు దేని గురించి అయితే బలంగా కన్నులారా చూచి, కన్నులారా విని, చెవులారా విని
చేతులతో తాకి స్పర్శించి సాక్ష్యాన్ని పొంది ప్రకటిస్తున్నారో ఇవన్నీ పౌలుకు లేవు. పౌలు ఆ ప్రాంతానికి వచ్చాడు. అప్పటికే పౌలు జూనియర్ ఇన్ ద మెసేజ్. పౌలు ఆ ప్రాంతానికి వచ్చాడు, కానీ ఆ గడియ వాక్యముతో వచ్చాడు. వింటున్నారా? ఇప్పుడు అపోల్లో అలాగే శిష్యులందరూ కూడా యోహాను చూశారు, క్రీస్తును కూడా చూశారు. యోహాను చేత బాప్తిసం పొందారు, క్రీస్తును చూశారు. వీళ్ళు ప్రకటిస్తున్నారు బలంగా వాక్యం. దేవుడు వచ్చినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోయినాయి, క్రీస్తు వచ్చినప్పుడు రోగాలు వెళ్ళిపోయినాయి, క్రీస్తు వచ్చినప్పుడు మరి మరణంలో ఉన్న ప్రజలు పైకి లేచారు అని ప్రకటిస్తున్నారు. ఆమేన్. ఇవన్నీ మంచి విన్నింగ్ సోల్స్, ఆత్మలు పట్టుకోవడానికి, సంఘాలు బాగా కట్టడానికి బాగా ఉపయోగపడ్డాయి సువార్తలు. పౌలు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందారా అన్నాడు. ఈ మినిస్ట్రీ వాళ్ళకి తెలియదు. దిస్ ఈజ్ నౌ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చెస్. సంఘములో జరుగుతున్న ప్రాబ్లం కూడా అదే. పరిశుద్ధాత్మ మీరు పొందారా అని అప్పుడు ప్రశ్న వేశాడు ఆయన. ఇప్పుడు దేవుడు మీ లోపలికి వచ్చాడా? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో ఐక్యత జరిగినదా? సేమ్ మెసేజ్ మారడం లేదు, రిపీటింగ్ అగైన్. విలియం బ్రానమే ప్రవక్త అని అపోలో చెప్పినట్టుగా అందరం చెబుతున్నాం. విలియం బ్రానం ఎవరినైతే పరిచయం చేశాడో క్రీస్తు గురించి అందరం ప్రకటిస్తున్నాం. కానీ విషయం ఏమిటంటే, క్రీస్తు మీ లోపలికి వచ్చాడా అనే ప్రశ్న అక్కడ అపోస్తలుడైన పౌలు వేశాడు. ఏంటి, క్రీస్తు మా లోపల కూడా వస్తాడా? అసలు ఇప్పుడు క్రీస్తు ఉన్నాడా? అసలు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడా? అసలు లోపల రావడం తర్వాత సంగతి. అసలు ముందు ఆయన ఇక్కడ ఉన్నాడా? మధ్యాకాశంలోకి వస్తాడు కదా, ఇక్కడ ఉంటామేంటి? కానీ పౌలు అన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు పరిచర్యే పరిశుద్ధాత్ముడు ప్రజల్లోకి వెళ్ళే పరిచర్య. మనిషి వేరుగా దేవుడు వేరుగా కాదు. అసలు ఈ పరిచర్యే మానవత్వంలో ఉన్న దైవత్వ పరిచర్య. నువ్వు దేవుని చూడాలంటే వధువులోనే చూడాలా. వేర్ ఈజ్ క్రైస్ట్? పౌలు క్రీస్తు ఎక్కడ? మాట్లాడుతుంది క్రీస్తే. ఇప్పుడు నువ్వు నమ్మినట్లయితే, ఇఫ్ యు బిలీవ్ మై బ్రదర్, నీవు నమ్ముతున్నట్లయితే అపోలో మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరు? జీవించున్నది నేను కాదు, జీవించున్నది క్రీస్తు. మాట్లాడుతుంది నేను కాదు, మాట్లాడుచున్నది క్రీస్తు. అన్నాడా ఆ మాట? నేను ప్రకటించిన సువార్త గాక, వధువు ప్రకటిస్తున్న సువార్త గాక, వధువు మాట్లాడుతున్న మాట గాక, మేం ప్రకటిస్తున్న వాక్కు కాక. భూలోక దూత కాదు, పరలోక దూత వచ్చినా సరే నా ప్రసంగానికి వ్యతిరేకంగా చెప్పాడా, వాడు శాపగ్రస్తుడే. ఎంత స్టాండ్ ప్రియులారా! కన్నులారా చూసి యోహాన్ని ప్రకటించే వాళ్ళు నోరు మూశారు. ఏం మెసేజ్ రా ఇది! కన్నులారా బ్రదర్ పట్టుకున్న వాళ్ళు నోర్లు మూశారు. యేసుక్రీస్తు పక్కన తిరిగి పడుకున్న వాళ్ళు నోర్లు మూశారు. దెబ్బకు షాక్. బ్రదరు, నీకేం జరిగింది? నువ్వు మామూలుగా క్రీస్తుని చూడలేగా? ఐ డిడెంట్ సీ జీసస్. యోహాన్, ఐ డిడెంట్ సీ జాన్. మరి హవ్వు ఎలా ఇది? అదే ప్రకటిస్తుంది జాడంటే. సంగములలోకి క్రీస్తు జాడ ప్రయాణం చేస్తున్నది. మేఘం యొక్క జాడ పౌల్లోకి ప్రయాణం చేసింది. అగ్ని స్తంభము దమస్కు మార్గములో పౌలు కలిసింది అక్కడ. వి డిడెంట్ సీ బ్రదర్ బ్రానం. కొండ మీద బ్రదర్ బ్రానం వెళ్ళి క్రీస్తుని కలుసుకున్నప్పుడు మనం అక్కడ లేము. 2 fold అందరూ ప్రకటిస్తున్నారు. 3rd fold ప్రకటించు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలకు వెళ్ళేది చెప్పు. అదే ప్రవక్త అంటాడు. ఫస్ట్ ఈయన విడిగా ఉన్నాడు, పక్కన దూత విడిగా ఉన్నాడు. ఏంజల్ 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 ఏంజల్. మీరు గమనించండి, ఆయన ఎప్పుడు పలికిన ఏంజల్ 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 అనేవాడు, గాబ్రియల్ ఏంజల్ అనేవాడు. అట్ మార్నింగ్ టైం నేను ఉదయకాలం మంది ప్రార్థనలో ఉండగా దూత నా గదిలోకి వచ్చిన అనేవాడు.
నాకు వాక్యం ప్రకటించక నేను వాక్యాన్ని రాశాను అనేవాడు. ఏంజల్ 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 ఏంజల్. కానీ 63లో వెళ్ళొచ్చిన తర్వాత హూ ఈజ్ దిస్ ఏంజల్ అల్లా, హూ ఈజ్ దిస్ మెల్కిసెదెక్ అన్నాడు. వెళ్ళి వచ్చిన తర్వాత క్రీస్తు వధువు అదృశ్య ఐక్యత అన్నాడు. మెసేజ్ మారుతుంది అక్కడ. దూత నా ముందుగా వెళ్ళను అనేవాడు బిఫోర్. బట్ ఆఫ్టర్ 63 జాన్ ఇంట్రడ్యూస్డ్ క్రైస్ట్, బ్రన్హామ్ ఇంట్రడ్యూస్డ్ క్రైస్ట్ టు ద చర్చ్. సెకండ్ ఫోల్డ్ ఇది. కానీ ప్రవక్తకి జరిగింది ఏంటంటే, ఈయన విడిగా ఉన్నప్పుడు తెలుసు ఏం జరుగుతుందో. హీ నో ద మినిస్ట్రీ. ఈయన భూమి మీద విడిగా ఉండి వింటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. 63లో క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసు. మూడవదిగా క్రీస్తు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమి జరుగుతుందో కూడా తెలుసు ఆయనకి. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ది సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఏ సన్ ఆఫ్ మ్యాన్. ఆ దినమున మీరు ఎరుగుదురు నేను తండ్రి యందు ఉన్నానని, మీరు నా యందు ఉన్నారని, నేను మీ యందు ఉన్నాడని. నౌ ద థర్డ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఈస్ గోయింగ్ ఆన్. ది సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద బ్రైడ్ నౌ. పరిచయం మీకు అర్థమవును గాక. మలుపు తిప్పబడండి. నాట్ బ్రదర్ బ్రానమ్. ఫినిష్డ్ మినిస్ట్రీ. క్రైస్ట్ కనబడ్డ మాత్రమే కాదు, నౌ హీ మేనిఫెస్టెడ్ ఇన్ ద బ్రైడ్. ఈజ్ గోయింగ్ టు మేనిఫెస్ట్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆయన అడిగినట్లుగా మీరు పెండ్లి కుమారుని ధరించారా? పరిశుద్ధాత్మను పొందారా? కాదు. ఆయన వర్తమానాలు చెప్పాడు. ఆయన పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహము. ఏం మెసేజ్ అంటారు ఇది? అసలు భవిష్య గృహం అంటే ఏంటి? ఏ గృహము? వేళ్ల పరిపాలన. ఆయన మాట్లాడుతుంది ఏంటి? ప్రవక్త అంటాడు, చాలా మీరు జాగ్రత్తగా వాక్యం చదవండి. ప్రవక్త ఆ మెసేజ్ మీరు చదివినట్లయితే ప్రవక్త అంటాడు, యువర్ బాడీ ఈజ్ అ ఎర్త్, యువర్ స్పిరిట్ ఈజ్ అ స్కై అన్నాడు, ఈజ్ అ హెవెన్ అన్నాడు. నీ భూమి, నీ శరీరం భూమితో పోల్చాడు, నీ ఆత్మను ఆకాశంతో పోల్చాడు. ఏది నూతనంగా మార్చేది? కొత్త ఆకాశం అంట, కొత్త భూమి అంట. ఏది కొత్త ఆకాశము? యువర్ బాడీ విల్ బి చేంజ్, ఈజ్ అ న్యూ ఎర్త్. యువర్ హార్ట్ విల్ బి చేంజ్, యువర్ స్పిరిట్ విల్ బి చేంజ్, ఇట్స్ అ న్యూ హెవెన్. కొత్త ఆకాశము, కొత్త భూమి వచ్చుట, అదే భవిష్య గృహము. A future home is the message of future home. ఇది భవిష్య గృహం యొక్క వర్తమానాలు ఇవి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ భవిష్య గృహముని కట్టడానికే నీ గుడారం వచ్చేసింది ఇప్పుడు భూమి మీదకి. భౌతికముగా రేపన్నాక జరుగుతాయి కొత్త ఆకాశం, కొత్త భూమి. బట్ బిఫోర్ దట్, దానికి మునిపే నీ దేహమే భూమి, నీ ఆత్మే ఆకాశము. గ్లోరీ బి టు గాడ్. వాక్యము నెరవేర్చబడి, వాక్యము శరీరం అవుతూ భూమిని మార్చాలా, ఆకాశాన్ని మార్చాలా, ఆత్మను దేహాన్ని మార్చాలా. సోల్లో ఎనైంటికి తేవాల్సి ఉంది ఆయన. నౌ షీ కెన్ స్పీక్ ద వర్డ్. ఆమె మాట వినుడి. ఎందుకు? ఆమె మాట శాసనం. ఆమెను దాటి ఎక్కడా కూడా వెలుగు లేదు. బైబిల్లో ఒక మాట ఉంది పిల్లారా, యాజ్ లాంగ్ యాజ్ ఐ వాజ్ ఇన్ ద ఎర్త్, ఈ భూమి మీద, ఈ లోకంలో నేను ఉన్నంత కాలమే వెలుగు ఉంటుంది అన్నాడు ఆయన. వెలుగు ఉండును అన్నాడు. నేను వెళ్ళిన తర్వాత అంటే వెలుగు లేదా? ఎలా రాబోతుంది మరలా వెలుగు? ఈ లోకానికి వెలుగు ఎవరు? వధువు. వెళ్ళిపోయిన ఈ వెలుగు ఆత్మ రూపిగా, వాక్య రూపిగా ఆయన సంఘంలోకి వచ్చాడు. ఇప్పుడు
అందుకే మీ యందు ఉన్నానని మీరు ఎరుగుదురు, ఆ దినమున మీరు ఎరుగుదురు. ఎందుకు? లైట్ లోపల ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఉన్న ఈ వెలుగు, ఈ భూమి కనబడుతున్న, ఆకాశం కనబడుతున్న వెలుగు సూర్యుడు. కానీ ఆయన కలుగున్న వెలుగు సాయంకాలపు వెలుగు. ఇంకా ఎండ భీకరంగా కాయటము తగ్గటము, కాయటము తగ్గటము లేదు, అంతే ఉండాలి. ఇంక ఎండ, సూర్యుడు స్విచ్ ఆఫ్ అయిపోతాడు. గొర్రె పిల్లే వెలుగు, అంతేనా? నీ లోపల వెలుగెవరు ఇప్పుడు? గొర్రె పిల్లగా నీ లోపల వెలుగు. యు గాట్ లైట్, దట్ ఈస్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రె పిల్ల నీ లోపల ఉన్నది, అదే నీ వెలుగు. లోకానికి నువ్వే వెలుగు. హల్లెలూయా. మనం చెప్పుకున్నాము ఇత్తడి బలిపీఠం గురించి. ప్రవక్త అంటాడు, ఇత్తడి బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది? సాక్రిఫైస్. నీ పాపాలు ట్రాన్స్మిట్ చేయబడి గొర్రె మీదకి వెళ్తున్నాయి అన్నాడు. నీ తీర్పు, ఆల్ట్ అంటే బ్రాజన్ ఆల్ట్ అంటే తీర్పు, మరి ఇత్తడి బలిపీఠం అంటే తీర్పు. ఎవరు తీర్పు వెళ్తుంది? మన తీర్పు ఆయన మోస్తున్నాడు అక్కడ. ఆమేన్. మనలో ఉన్న తీర్పు అంతా కూడా చేతులు పెట్టగానే మన రక్త దోషం మొత్తం కూడా, మన పాపం మొత్తం కూడా ఆ గొర్రె మీదకి వెళ్ళిపోతుంది. పాప పరిహారార్థ బలి, బ్రాజన్ ఆల్టర్. ప్రవక్త అంటాడు, ఆ తర్వాత దాని రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్ళుట అన్నాడు. ఇది భూమి కడగబడిన తర్వాత, భూమి శుద్ధీకరించబడిన తర్వాత. ఆమేన్. ఇప్పుడు ఆకాశం పని కూడా ఉందిగా. ఇప్పుడు రక్తం స్పిరిట్కి అంటాలుగా. హోలీ ప్లేస్లోకి ఏం వెళ్తున్నాడు యాజకుడు? రక్తాన్ని పట్టుకొని వెళ్తాడు. బయట ట్రాన్స్మిటింగ్ అయిన తర్వాత, మన పాపాలు గొర్రె మీదకి వెళ్ళి వధించబడిన తర్వాత, ఆ గొర్రె రక్తము హోలీ ప్లేస్లోకి వెళ్ళింది. టు ద సోల్. 3 ఛాంబర్లోకి రక్తం ప్రయాణించింది. లోపల సోల్లోకి నీ రక్తము తాకి, ఆయన రక్తము తాకి పరిపూర్ణంగా నీ టెబర్నెకల్ శుద్ధీకరించింది. అది టెబర్నెకల్ మన గురించి మొత్తం మాట్లాడబడుతుంది ప్రియులారా. క్షమాపణతో మన పరిచయం అయిపోలా, తిరిగి జన్మించడంతో అయిపోలా, అడాప్షన్లోకి ఉంది. ఫ్రమ్ న్యూ బర్త్ టు అడాప్షన్. కొత్త జన్మ నుండి పుత్ర స్వీకారంలోకి వెళ్ళుట. భూమి దగ్గర నుంచి, ఈ యొక్క దేహం దగ్గర నుంచి ఆత్మలోకి దేవుడు వెళ్ళుట. హల్లెలూయా. అందుకే అంటాడు ప్రవక్త, మెర్సీ సీట్, ఆ కరుణాపీఠం దగ్గర దేవుడు వెళ్ళినప్పుడు ఇంకా ముందైన శాలం అవుతున్నాడంట. అక్కడున్న ధర్మశాస్త్రాన్ని దేవుడు అక్కడ కొట్టేస్తున్నాడంట. మందసంలో ఏముంది? ధర్మశాస్త్రం అంటే ఏంటి? మరణం. పౌలు అన్నాడా? లా అనేది ఏంటి? మరణం అన్న, సిన్ అన్నాడు, దాన్ని పాపం అన్నాడు. దాని ద్వారా నాకు పాపం జ్వరబడింది అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే రక్తం వెళ్ళిందో, రక్తం ఆ మరణాన్ని బ్రింగేసింది. అందుకే ప్రవక్త అంటాడు, ప్రధాన యాజకుడి పని ఏం జరిగిందంటే, నిరంతర యాజకుడిని ప్రభువు యేసుక్రీస్తు ఆ తెరలోకి వెళ్ళినప్పుడంట, రక్తం తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ రక్తానికి అనే మరణం నిలబడలేకపోయిందంట. యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడల్లా జీవం వెళ్తుంది లోపలికి. రక్తం అంటే జీవం, కానీ అక్కడ ఉంది. ఇంకా పలకలు అక్కడే ఉన్నాయి. ఆ పలకలు అక్కడే. ఆ పలకలు అంటే మరణమేగా. ఆ రక్తం ఆ లాని మింగలేకపోతుంది. హృదయం మీద ఉన్న ఆ జాడను ముసుకుని గొర్రె రక్తము, ఎడ్ల రక్తము, మేకల రక్తం మింగలేకపోతుంది. ఆ ముసుకుని తీయలేకపోతున్నాయి, ఆ జాడను తొలగించలేకపోతున్నాయి. కానీ నిజమైన జీవం వచ్చినప్పుడు, నిజమైన రక్తం అక్కడికి వచ్చినప్పుడు, ఆ మరణాన్ని మృంగే శక్తి ఆ రక్తాన్ని కలిగిన ప్రియులారా. అప్పుడు పౌలు అంటాడు, ఇప్పుడు లేదా? ఉంది, కానీ పలకలుగా కాదు, జీవంతో ఉంది. అది ఇప్పుడు ఎట్లాగుందంటే, నా హృదయం మీద, మెత్తటి హృదయం అనే పలకల మీద రాయబడుతుంది అన్నాడు. ఎందుకు? రక్తము కింద ఉంది. ఇప్పుడు మరో నియమము, బ్లడ్ ఈజ్ అ లా. యేసుక్రీస్తు రక్తములో నియమం ఉన్నది, లా ఉంది.
ఈ లా నీ హృదయాల మీద రాయబడుతున్నప్పుడే నా ఆత్మ నీ యందు ఉంచి నా ఆజ్ఞలు గైకొనివారుగాను నా విధులను కట్టడలను చేయువారుగాను నేను చేస్తానన్నాడు ఆయన. రక్తమే ఆత్మై ఉంది. గ్లోరీ టు గాడ్ ఫర్ ద సోల్ అనాయింటింగ్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఇంకా తండ్రిది కాదు, అది ఆయనదే. ఫాదర్ అండ్ మీ ఆర్ వన్ అన్నాడు ఆయన. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి పిల్లారా, అందుకే ఇప్పుడు ప్రకటిస్తున్న వార్త ఏంటంటే ప్రవక్త గురించి కాదు. ఎందుకంటే ప్రవక్త గురించి పౌలుకి అపోలో వాళ్ళకి తెలుసు, క్రీస్తు గురించి అపోలో వారికి తెలుసు. కానీ ఇప్పుడు పౌలు ఎవరికి చెప్పాలి సువార్త? ఫర్ వాట్ పర్పస్? దేవుడు ఎందు ఉద్దేశమునకై ఎఫెసీ ప్రాంతానికి పౌలుని పంపించాడు? ఇదివరకే మెసేజ్లో ఉన్న వారిని లాగో అన్నాడు. మనం దాన్ని డెనామినేషన్తో పోల్చేస్తాం. ఇంకా అది కాదు, ఇది కర్తం కాదు, ఏ కర్తం అంటే కాదు. మీరు క్లారిటీకి చదవండి, అక్కడ కొద్దిగా డీప్గా వెళ్ళండి. వాళ్ళకి ఏలియా అంటే బ్రదర్ బ్రానమ్ తెలుసు, క్రీస్తు అంటే ఇప్పుడు పెండ్లి కుమారుడు తెలుసు, కానీ ఆయన మనలోకి వచ్చేది తెలీదు. ఈ థర్డ్ ఫోల్డ్, ఈ మూడో మడత తెలియదు ఎవరికి. దీనికే పౌలు రంగం మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ మీరు పొందారా? మీకు ఐక్యత జరిగిందా? మళ్ళీ ఇంకో మాట చెప్పండి ప్రియులారా, దాన్ని చెప్పింది కదా బ్రదర్ బ్రానమే మళ్ళా. కానీ క్వశ్చనింగ్ అయ్యిలా, జరిగిన వారిని చూసుకొని ప్రకటించాడు ఆయన. జరిగిందని ఎరిగిన వాడై క్వశ్చనింగ్ పడలా. ఇంకా ఆయన ఏమన్నాడంటే క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత అన్నాడు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క భావిష్య గృహం అన్నాడు. తెర తొలగించబడిన దేవుడు అన్నాడు. హూ ఈజ్ దిస్? మెల్కీసెదెక్ అన్నాడు. ఇది సూర్యోదయం అన్నాడు. ప్రతి వర్తమానము, ఆయన చెప్పిన ప్రతి వర్తమానం కూడా అది మనుషుల్లో నుండి పనిచేసే వర్తమానాలే. అందుకే మన జర్నీ డైరెక్ట్గా మనము ప్రవక్తను కలుసుకున్నాక 63లోకి మన కొండ మీదకి వెళ్ళి అక్కడ కలుసుకొని మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ దేవుడు మన లోపలికి రావడం కాదు, మనం రావటమే దేవుడు మనలోకి వచ్చే సీజన్లో పుట్టాం మనము, ఋతువులో పుట్టాం మనము. అర్థమైంది నా మాట? పుట్టటమే పెండ్లి కుమారుడు వచ్చి పెండ్లి కుమార్తెలో నివసించే ఋతువులో పుట్టాం మనం. ఏంది పౌలు, వచ్చావు డైరెక్ట్గా దమస్కు మార్గమన్నో కలుసుకున్నావు, వచ్చి వాక్యం చెబుతున్నావు. ముందు యోహాను కలుసుకోరా, ముందు ప్రవక్త గురించి బాగా తెలుసుకో, అమెరికాకి వెళ్ళి తెలుసుకో బాగా. ముందు యెరూషలేముకి వెళ్ళి అసలు ఎటువంటి బట్టలు కట్టేవాడు, యోహాను ఎటువంటి దట్టి కట్టేవాడు, మిడతలు తినేవాడా, పాములు తినేవాడా, జాగ్రత్త కనుక్కో. అతని ప్రసంగాలు కనుక్కో. తర్వాత ఇంకోటి కూడా ఉంది, యేసుక్రీస్తుని కనుక్కో ఎలా చేశాడో. అది నన్ను అడుగు, నేను చెప్తా. పేతురు అన్నాడు, నేను చెప్తారా మొత్తం యేసుక్రీస్తు గురించి మొత్తం తెలుసుకో. ఆ తర్వాత నువ్వు అన్నావు ఏదది, పరిశుద్ధ ఆత్మ అని అపోలో అనలా. అర్థమైంది నా మాట? ఈ రెండు కనుక్కున్నాక నాకు చెప్పు, ఎందుకంటే నాకు ఈ రెండు తెలుసు. అపోలోకి యోహాను తెలుసు, అపోలోకి చెప్పాలి. యోహాను తెలుసు, అపోలోకి క్రీస్తు కూడా తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండు పౌలుకు తెలియదు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో మాత్రమే పౌలుకు తెలుసు. పౌలు చెబుతుంది ఇన్ఫర్మేషన్ కాదు, అపోలో చెబుతుంది ఇన్ఫర్మేషన్. అపోల్లో అలాగే అపోల్లో విశ్వాసులు అందరూ ఏం చెప్తున్నారు? సమాచార వర్తమానికులు, సమాచార విశ్వాసులు. ఇలా జరిగిందంట, అలా జరిగిందంట, ఇలా అయిందంట, అలా అయిందంట, న్యూస్ పేపర్ రిపోర్టర్స్. కానీ పౌలు ఎంటర్ అవగానే రెవలేటర్తో వచ్చాడు. ప్రభురాత్రి భోజనం ఇవ్వాల్సింది పగలపూట కాదు, రాత్రి కాలము. మొత్తం మారిపోతుంది అక్కడ. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళిద్దరు తెలుసుకోవాలన్నా ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్ చేయబడ్డాడో
ఆ పౌలు దగ్గరికి రావాల్సిందే. అపోల్లో ఒక పత్రిక అని రాశాడా? పేతురు నన్ను బాగా చూసావా, ప్రేమించావా? ప్రేమించా ప్రభువా. సరే కనీసం ఒక 5-6 పత్రికలని నీ పేరు పెడతా, బైబిల్లో పెడతా అన్నాడా? చూసిన వాళ్ళందరి 1 2 1 2 1 1 1 1, కానీ చూడనోడు 14 పత్రికలు రాశాడు. దేవుడు మార్గం మీకు అర్థం కావడం లేదనుకుంటా. అసలు ఆయన వచ్చేదే ప్రత్యక్ష మార్గంలో. ఎందుకు పౌలు వ్యత్యాసంగా ఉన్నాడంటే అయ్యని ఆనందపడడానికి లేడు, గతంలో జరిగిన విషయాలు బట్టి ఆనందం లేదు. సరే అప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగదు? దేవుడు ఏమన్నాడు? నేను లోకానికి వెలుగు అన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన మరలా వెలుగుగా మన లోపలికి రావాలి కదా. ఆమేన్. ఇంకో మాట అన్నాడు, లోకం నన్ను చూడదు కానీ మీరు నన్ను చూస్తారన్నాడు. మరి ఇవన్నీ మాటలేంటి? ఇంకో మాట చెప్పన ప్రియులారా, యోహానుతో ఉన్నాడు, క్రీస్తుతో ఉన్నాడు, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడు. ఎవరు? అపోస్తలుడు. వినండి, నా మాట మీరు వినాలి. యోహానుతో ఉన్నారు, క్రీస్తుతో ఉన్నారు. ఆమేన్. ఇంకోటి మేడగది మీద పరిశుద్ధాత్మ కూడా వారి లోపలికి వచ్చింది. ఈ 3 అనుభవాలు వీళ్ళకు ఉన్నాయి. ఈ 3 ఉన్నప్పటికీ ఒక్కరినే కలుసుకున్న వ్యక్తితో సమరూపంగా ఉండలేకపోతున్నారు. ఈ 3 మడతలలో 2 మడతలు చూడలా పౌలు, చివరి మడత చూశాడు. కానీ ఎన్నుకున్న సాధనమే ఉన్నాడు అక్కడ. ఆమేన్. ఆనాడు పౌలు మాటే ప్రపంచానికి శాసనం. ఏ ప్రత్యక్ష చెప్పినా దానికి ఆమేన్ అనేవాడు దేవుడు. నువ్వు ఏ పత్రిక అని రాయి, ఆమేన్ అనేవాడు ఆయన. 14 పత్రికలు ఆమేన్ చెప్పి బైబిల్లో పెట్టాడు ఆయన. ఎందుకు? ఆమె వచ్చింది ఇన్ఫర్మేషన్ మార్గంలో కాదు, పౌలు వచ్చింది. పౌలు వచ్చింది రెవల్యూషన్ మార్గంలో. అందుకే ఇప్పుడు సంఘము ఏ స్థితిలో ఉన్నదంటే బ్రదర్ బ్యానంతో ఉన్నప్పుడు అది ఫైనల్ కాల. క్రీస్తు రాకడ చెప్పుకొని రాకడ జరిగింది, క్రీస్తు వచ్చాడు, అది కూడా ఫైనల్ కాదు. క్రీస్తు నీ లోపలికి వచ్చింది ఫైనల్. అదే ప్రశ్న, పరిశుద్ధాత్మ నువ్వు పొందావా? 63 గురించి, పెండ్లి కుమారుడు గురించి వచ్చాడు అని చెప్పేది ఓకే, రైట్. అది కానీ అది అపోల్లో బోధగా ఉంది కదా. కానీ వేర్ ఈజ్ పౌల్ ప్రీచింగ్? ప్రవక్తలో 2 జరగలేదు కదా, ప్రొఫెట్లో 3 జరిగినాయి. ఆయన ఉన్నాడు, ఆయన పక్కన ఆయన ఉన్నప్పుడు దూత ఉంది. 63లో పెండ్లి కుమారుడు వచ్చాడు, అది సెకండ్ ఫోల్డ్, 2వ మడతది. 3వదిగా ముందు ఈయన లోపలికి వచ్చాడు కదా. ఎందుకు వధువు ఫైనల్ వాయిస్గా అవుతుందంటే ఆయన లోపల ఆమె లోపల ఆయన ఉండుట బట్టే ఇద్దా స్వరం. ఆయన పలికింది దాన్ని ఆలోచించి, దాన్ని విజన్లో చూసి పలికాడు ఆయన. పరిశుద్ధాత్ముడు ప్రజల్లోకి వెళ్తున్నాడు. పెండి కుమారుడు పెండి కుమార్తె లోపలికి వెళ్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. ఇది సాధారణమైన విషయము కాదు. తమస్కు మార్గం యొక్క అనుభవం మొదటగా ఉండాల. తెర రెప్పలు రాలిపోవాలా, తత్వజ్ఞానము తొలగిపోవాలా, అక్షరము చినిగిపోవాలా, తర్వాత అరేబియాకి వెళ్ళాలా. లేఖన పట్టు అని ఎక్కడున్నాడబ్బా, నేను ఎక్కడ పోగొట్టుకున్న దేవుడు నన్ను చూస్తున్నప్పుడు ప్రతి సన్నివేశంలో ఆయన కనపడుతున్నాడు. అక్కడే ఉంచట్ల మరలా దేవుణ్ణి, అక్కడ దేవుణ్ణి ఇక్కడ తెస్తున్నాడు. పాత నిబంధన మొత్తం కూడా ప్రస్తుత కాలానికి ముడేస్తున్నాడు. మొదటి రాకడ మొత్తం కూడా వధువు ఇప్పుడు 2వ రాకడలో తెస్తుంది. ఎందుకంటే లేఖనములలో నిత్య జీవం ఉన్నది. లేఖనంలో మరణం లేదు, లేఖనాల్లో నిత్య జీవం ఉంది. ప్రభువా నిత్య జీవాన్ని వారసుడు కావాలన్నాడు. అయితే నా వెనకాల తిరుగు, నేనే వాక్యం అనలా, పంపించాడు ఏదో ఒకటి చెప్పి. అంటే లేఖనమే మరణం ఇచ్చింది, నిత్య జీవమే పోరా
బేదలకు మంచిపో డబ్బు అన్నాడు. కానీ ఇదే నిత్య జీవం కొంతమందికి ఈ లేఖనాలే, ఈ వాక్యమే నిత్య జీవాన్ని ఇస్తున్నాయి. హల్లెలూయా. వాక్యము శరీరం అవుతుంది. ఆమేన్. చూడండి పిల్లారా, అందుకే చాలా ప్రాముఖ్యం ఏంటంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో ఐక్యత జరగవలసి ఉన్నది. బ్రూడింగ్ పొదగాలైన. ఆమేన్. అప్పుడు నిక్కచ్చిగా మనం పలుకుతున్న ప్రతి మాట వాస్తవమని చెప్పగలం. నా యందు నా వ్యక్తి, నా ప్రియుడు ఉన్నాడు. నేనొక్కనే లేను, నాతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆయన నా యందు ఉన్నాడు. ఆమేన్. అందుకే క్రియేటింగ్ పవర్ అనేది రేపు అన్నాక వచ్చేది కూడా ఆయన ఉంటేనే వచ్చేది. ఆయన బయట ఉంటే రాదు, వర్తమాన పుస్తకాలు రావు. ప్రొఫెట్ ఒక మాట అన్నాడు, ఎత్తబడే విశ్వాసము ఈ టేప్స్లో ఉన్నాయి అన్నాడు. ఈ టేప్స్ వెళ్ళవు ఎత్తబాటులోకి, నువ్వు వెళ్ళాలా. దీంట్లో ఉంది రాప్చరింగ్ ఫెయిత్, కానీ ఇవి వెళ్ళవుగా. నువ్వెన్ని షోకేజ్లో పెట్టుకున్నా ఈ వెళ్ళవు. దీనివల్ల నువ్వు వెళ్ళాలా. ఈ వాక్యము, ఈ ఎత్తబడే విశ్వాసం దీంట్లో ఉంది. ఈ రాప్చరింగ్ ఫెయిత్ నువ్వు పొందగలిగే ఛానల్లోకి వెళ్ళాలా. ఈ లేఖనాలు నిత్య జీవం ఉన్నది, కానీ ఆ ఛానల్ పట్టుకోవాలంటే నువ్వు 7వ పరిమాణమైన డివైస్ కాంటాక్ట్ అవ్వాలా. నీ డివైస్, నీ సోలు 7th డైమెన్షన్కి కాంటాక్ట్ అవ్వాలా. అప్పుడు అక్కడ నువ్వు ఫోన్లో పెట్టావంటే చెవులకు బ్లూటూత్లాగా ఎలాగైతే వినపడతాయా, నువ్వు ఫోన్లో పాడబెట్టు, అది నీ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయి డివైస్కి, నీ చెవులో వింటూ ఉంటావు. అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ప్రభావము, అక్కడ వాతావరణము, అక్కడ సృష్టించే శక్తి నీ సోల్ కానీ డివైస్ కానీ కనెక్ట్ అయితే అవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అందుకే క్రియేటింగ్ పవర్ ఎలా వెళ్ళాలో మార్గం తెలుసుకోండి. ముందు ఒక ఛానల్తో కనెక్ట్ అవ్వండి, ఒక డివైస్ కనెక్ట్ అవ్వండి, మరో పరిమాణంతో కనెక్ట్ అవ్వండి, ఒక ప్రత్యక్ష సామ్రాజ్యంలో కనెక్ట్ అవ్వండి, ఒక ఆత్మీయ సామ్రాజ్యంతో ఎల్లప్పుడూ ఉండండి. ఈ కాలంలో మిళితం అవ్వద్దు, కాలపు తలంపులతో ఉండొద్దు. దీనికి పైగా ప్రయాణం చేయండి. వాక్యంతో నడుచుటకు ఇష్టపడండి. అప్పుడు నీ మాట దేవుడి మాట ఒకటే. ఆమె మాట వినుడి అనేది రేపు అన్నాక ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెబుతున్నావంటే ఇంకా ఆయన మాటే. ఆమేన్. బహిరంగ ప్రదర్శన, మన సాక్షులు తీసుకెళ్ళి ముగ్గురిని పెట్టుకొని ఈయన మాట వినుడి అనేది అవసరం ఉండదు. అది నువ్వు క్రియేట్ చేయి. నువ్వు వాక్యాన్ని పలుకది శపించబడిద్ది, దాని అర్థమే ఆయన నీలో ఉన్నాడని. నువ్వు పలుకు సృష్టించబడిద్ది, దాని అర్థమే ఆయన నీలో ఉన్నాడని. ఆమేన్. అందుకే కాలము సంపూర్ణమైపోయింది కనుక దేవుడు 3వ మార్తను రివీల్ చేశాడు. ఇప్పుడు కాలము సంపూర్ణమైపోయింది, ఇంకా రేపో మాపో ఎత్తబడి విశ్వాసానికి మనం వెళ్ళవలసి ఉంది. కాబట్టి దేవుడు 3వ ఛాంబర్ని వదిలిపెట్టాడు. ఆయన ప్రజల్లో నివాసం ఉండే ప్రక్రియ, పరిశుద్ధాత్మను కలిగి ఉండే ప్రక్రియ, పెండ్లి కుమారుని కలిగి ఉండే ప్రక్రియ, హల్లెలూయా, సృష్టించే వాతావరణంలోకి తీసుకుని వెళ్ళే ప్రక్రియ, హల్లెలూయా, దేవుడు మనకి ఏర్పాటు చేసిన పిల్లారా. మనం మరి చూసుకునే పోతే చాలా ఉన్నాయి. అక్కడ ఆయనకి ఆ పలుకుతున్నప్పుడు, ఆ మేఘంలో నుంచి స్వరం వస్తున్నప్పుడు కింద ప్రజలకు ఆ మాట అర్థం కావడం లేదు. ఆమేన్. దే ఆర్ ఇన్ ద మెసేజ్. వాళ్ళు కూడా యేసుక్రీస్తుకు విశ్వాసులే, పేతురు, యోహాను, యాకోబులు. కానీ మేఘములో నుంచి ఈయన నా ప్రియకుమారుడు అనేది యోహానికి వినపడింది ఫస్ట్. కానీ ఈయన మాట వినుడి అనే మాట మాత్రము విశ్వాసులకు వినపడింది. ఆ మాట మీకు అర్థమైందా? ప్రవక్త వినింది ఏంటంటే ఈయన నా ప్రియకుమారుడు అనేది విన్నాడు. కానీ ఈయన మాట వినుడి అనే స్వరం మాత్రము పేతురు, యోహాను, యాకోబులు విన్నారు. 2 వేరు పిల్లరా. ఆమేన్. అందుకే అక్కడ మాట సెలవిస్తున్నది, ఎప్పుడైతే ఈ మాట పలికాడో మేఘంలో నుంచి, ఈ మాటకు వాళ్ళు బోర్ల పడి భయపడి కలవరపడ్డారంట. భయం వేసిందంట వాళ్ళకి. ఏంటి ఈయన మాట వినుడంటే దేవుడు ఇన్కార్నేట్ అవుతా. అప్పుడు దాకా వాళ్ళు 2 విధానాలు ఉన్నాయి. ఒకటి కార్పెంటర్గా కనపడుతున్నాడు, అర్థమైందా, పూర్తిగా పెట్టలేకపోతున్నారు ఆయన మీద.
కొద్దిగా ఇటు మనోడేలే అనుకుంటున్నారు, ఇటు పక్క దేవుని చూస్తున్నారు. మెస్సయ్య అంటున్నారు, ఒక పక్క మరలా ఈయన చూస్తున్నారు. రెండు డ్యూయల్ క్యారెక్టర్ కనబడుతుంది. కానీ ఆ బయలుపట్లకు వెళ్ళిన తర్వాత దైవత్వం అర్థమైంది, అడాప్షన్ ఒక ప్రక్రియ అర్థమైంది. ఈయన మనిషి కాదయ్యో, వాక్యము శరీరమైనది. ఈజ్ నాట్ ఓన్లీ మ్యాన్ అండ్ గాడ్, వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యమే శరీరమైంది. ఈ మాట వినగానే భయపడిపోయారంట, కలవరపడ్డారంట. ఏమేన్ ఆ రూపాంతరపరిచే కొండ మీద ఆయన మహిమను చూసినప్పుడు, ఆ మేఘం దిగివచ్చి అభిషేకించేటప్పుడు, మేఘముల నుంచి కమిషన్ వచ్చేటప్పుడు, హల్లెలూయా, వస్త్రాలు తెల్లగా మారిపోయేటప్పుడు, ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడు దాకా కనపడిన రూపం వేరు. మనలాగా అంగీతో ఉన్నాడు ఆయన. అందరి వల్ల అంగీలు వేసుకుని తిరిగాడు, అందరి వల్లే మాట్లాడుతున్నాడు, అందరి వల్ల జీవిస్తున్నాడు. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అసలు ఆయన ఎవరో చూపించాడు. హూ యామై, నేనెవరో చూపిస్తారండి. రేపు మాప వధువు కనబడబోతుంది ప్రపంచానికి. ఇప్పుడు దాకా మనోళ్ళే, ఇంటి పక్కన వాళ్ళే, ఎదిరింటి వాళ్ళే, మన విశ్వాసులే, మనోళ్ళే. ఒక రూపాంతరకొండ అనుభవం ఉన్నది. నీకు నువ్వుగా ప్రపంచానికి కనబడే ఒక సృష్టించే శక్తి ఉన్నది. షేక్ చేయకుండా మనం వెళ్ళం ప్రియులారా. ఖచ్చితంగా ఎత్తబాటు అనేది దానికి ముందు పెద్ద రివైవల్తో మాత్రం ఉన్నది. అన్న ప్రతి ఒక్కరు రేపు అన్నాక భయపడే స్థితి రాబోతుంది. చెప్పాడా? భయపడ్డారా వాళ్ళు? అవిశ్వాసంగా ఉన్న ప్రజలు షాక్ అయ్యారు. ఇంకా వా ప్రభువా, సంఘం ప్రత్యక్షతలో లేదు. ఈయనకు ఒకటి కడదాం, ఆయనకు ఒకటి కడదాం, ఈయనకు ఒకటి కడదాం, బలిపెట్టాలనుకుంటున్నారు. కానీ ఆయన అంటున్నాడు, జరుగుతుంది అది కాదురా నాయన, అసలు జరుగుతున్న ప్రక్రియ వేరు. గాడ్ ఇన్కార్నెట్ ఇన్ మీ, ది సన్ ఆఫ్ మ్యాన్, ఏ సన్ ఆఫ్ మ్యాన్లోకి వస్తున్నాడు. ప్రవక్తలో జరిగింది అదే. కేవలం మేఘము రాకడ కాదు. ఇక్కడే ఆగిపోవద్దు, ప్రవక్తలోకి ఆయన వచ్చాడు. ఇది మనకు ప్రాముఖ్యం. డాక్టర్ని వల్ల ఎవరు మారరు పిల్లారా. రాకడా అనే బోధ వల్ల ఎవరు మారడు. కేవలం లేఖనాలు పెట్టుకొని లోపల చేర్చబడతారు, రాకడంట అని. కానీ అది కాదు. ప్రవక్తల్లోకి వెళ్ళిన దేవుడు మన లోపలికి వచ్చి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ మాట కొద్దిగా ఆగుతారు. నిజంగా పౌలు, నువ్వు చెబుతున్న మాటల్లో ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది. నువ్వు కలిగి లేకుండా మాట్లాడట్లా, నువ్వు కలిగే మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు చెప్పడానికి నీకు సమాచారం కూడా లేదు. మాకన్నా సమాచారం తెలుసు, కనీసం నీకు సమాచారం కూడా తెలియదు. కానీ నువ్వు ఎలా చెబుతున్నావు అంటే ఇది ఖచ్చితంగా పైనుంచే రావాలి. ఇది నువ్వు పరిశుద్ధాత్మని కలిగే బోధిస్తున్నావు అన్న సంగతి అపోల్లో కనిపెట్టాడు, సంఘం కనిపెట్టింది. అందుకే వాళ్ళు బాప్తిసాలు పొందారు. అర్థమైందా నా మాట మీకు? ఏదో ఇక్కడిని ఈ పెట్టుకోకూడదు. ప్రజలు గుర్తుపట్టాలా, నథింగ్ బట్ రెవల్యూషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రూ. ఇది వచ్చింది పరలోకం నుంచి తప్ప భూలోకం నుంచి కాదు. ఇంకా ఈ భూమి మీద మన్నా పడక మునిపే, ఎక్స్పైర్ కాక మునిపే అది మీ లోపల పడింది. సంఘం గుర్తుపట్టింది ఖచ్చితంగా. ఎస్, ఏదో ఒక ఛాంబర్ ఉంది, పౌలు మాట్లాడుతున్నారు రైటే అని. యోహాను కూడా వాళ్ళు దాటి వాళ్ళని క్వశ్చన్ అడగల. సరే నువ్వు చెప్తున్న రైటో రాంగో, మరి పేతురు కనుక్కుందాం అనలా, యోహాను కనుక్కుందాం అనలా, ఎరిగిన ప్రజల్ని కనుక్కుందాం అనలా. అతను బోధిస్తున్న రైట్ అని గుర్తుపట్టారు ఇంకోళ్ళు. దట్స్ రైట్. ఈ నేటి కాలపు వాక్య బద్ధాన్ని గుర్తుపట్టారు. పెళ్లి కుమారుడు లోపలికి వచ్చి నివాసం ఉన్నప్పుడు జరుగుతున్న బోధ కావాలి పిల్లారా. ఇది చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఆమె స్వరమే ఫైనల్ స్వరం. ఇయర్ ఏ హర్ అనే వాయిస్ అప్పుడు వస్తుంది. ఆమె దీని తర్వాత చాప్టర్ నేను తర్వాత కొనసాగించవలసిన తర్వాత కొనసాగిస్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా.